తరువాత తరగతి నుంచి మనం ఆముక్త మాల్యదలో ఉన్న ప్రార్థన పద్యాలు కొంచెం సాధన చేద్దాం ప్రతిరోజు. తరువాత నుంచి ఆ పద్యాలు ఒక్కసారి చూసుకుని వస్తే, ఎందుకంటే రాయలవారి పద్యాలు కొంచెం బఠానీ గింజల్లాగా ఉంటాయి కదా, వాటిని కొంచెం కొంచెం మనం నములుతూ సాధన చేయాలి. ఏవైనా చాలా పనులు మెల్లిగా చేయాలంటారనమాట. శనైహి పంథ, ఏదైనా ఒక దారి ఉందనుకోండి, వేగంగా వెళ్ళిపోతామంటే కుదరదు కదా, ఒక్కొక్క అడుగు వేస్తేనే ఆ దారి మొత్తం నడుస్తుంది. ఇలాంటివి చాలా చెప్పారు. శనైహి కంధ అన్నారు. పంథ కంధ. కంధ అంటే బొంత. బొంత కుట్టాలంటే ఒకేసారి కుట్టేలేం కదా, సూదితో మెల్లిమెల్లిగా గుచ్చి కుడితేనే. శనైహి పర్వత లంఘనం, పర్వతాలని లంఘించడం కూడా మెల్లగానే చేయాలి, ఒకేసారి ఎగిరి పైకి ఎక్కలేము మనం. అలాగే శనైర్ విద్య, విద్య విషయంలో కూడా మనం తొందరపడకూడదు, మెల్లమెల్లగా నేర్చుకోవాలన్నారు. ధనం సంపాదించడం కూడబెట్టడం కూడా అంతే అండి. శనైర్ విద్య, శనైర్ విత్తం అని కూడా అన్నారు. ధనాన్ని కూడా మెల్లిమెల్లిగా చేయాలి. ఎన్ని చెప్పారు? పంచైతాని శనైహి శనైహి, ఈ 5ంటిని మెల్లిమెల్లిగా సమకూర్చుకోవాలయా అన్నారు. అలాగే విద్యలో రాయలవారి లాంటి పద్యాలు అయితే ఇంకా కష్టంగా ఉంటాయి కాబట్టి ప్రతి పదాన్ని కొంచెం కొంచెం మనం ఆకలింపు చేసుకుంటూ ముందుకు సాగాలి. అలాగే సాగుతున్నాం. ఇప్పుడు మెల్లిగా ఎక్కడికి వచ్చామంటే, చాతుర్వర్ణ్య వ్యవస్థ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ నలుగురికి సంబంధించిన వర్ణనలు తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా కావ్యాలలో నన్నయ్య గారి దగ్గర నుంచి మొదలుపెట్టి చాలా విస్తృతంగా వర్ణన చేశారండి. మిగిలిన కవులు చేసిన వర్ణనలు వేరు, రాయలవారు చేసిన వర్ణన వేరు. సాధారణంగా ఇలా ఒకే వర్ణనని తీసుకుని ఎవరు బాగా చేశారు, ఎవరండి ఈ కవుల్లో మొనగాడు అని చూస్తే మనకి ఎక్కువగా కనిపించేది పింగళ సూరని కనిపిస్తాడు. అంటే తాను చేసే ప్రతి వర్ణనలో ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకురావడానికి ఉపలాట పడేవాడు. అయితే ఇక్కడ చేసిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణనలో రాయలవారిదే కొంచెం పైచేయిగా కనిపిస్తుంది. ఎందుకని? రాయలు స్వతహా ఆయన రాజు, ప్రజల్ని ఆయన చూసినట్లుగా ఇంకెవరూ చూడలేరన్నమాట. అటువంటి లక్షణం కలిగినవాడు కాబట్టి రాయలవారు బ్రాహ్మణుల్ని ఎలా దర్శించాడు, క్షత్రియుల్ని ఎలా దర్శించాడు, ఇవి మనకి ఈ పద్యాల్లో తెలుస్తాయి. జాగ్రత్తగా చూడండి. చిర సముపార్జితాగ్ని తడి చెంది నశించు నటంచునో, కృతాధ్వరతన్ తదగ్నిమై నునికి తాన ఒకంగము తాచుచేతనో, పుర ధరణీసురుల్ నిగమ భూధరముల్ జపయజ్ఞశీలురు, ఆ హరిధనదాదులైన వలహస్తము సాపరు దానధారకున్. చిర సముపార్జితాగ్ని తడి చెంది నశించు నటంచునో. వైదిక కార్యక్రమాలు ఏవైనా చేసేటప్పుడు వెంటనే చేయి కడిగేసుకోకూడదన్నారు. పూజ చేసిన తర్వాత అయిపోయింది కదా అని వెంటనే 2 చేతులు వెళ్ళి చక్కగా శానిటైజ్ చేసి మనం కడుక్కుంటే దాని ఫలితం అంతా కూడా పోతుందంటారు. కాబట్టి కాసేపు ఏం చేయాలి, ఏ చేత్తో అయితే మీరు పూజ చేశారో ఆ చేతిని అలా అట్టే పెట్టాలి, తొందరపడకూడదు. పసుపు అంటిందండి, కుంకుమ అంటిందండి అని వెంటనే కడిగేసుకుంటూ ఉంటారు, అలా చేయకూడదు. వీళ్ళు కూడా చిర, చాలా కాలంగా, సముపార్జిత అగ్ని, ఈ పద్యంలో రాయలవారు బ్రాహ్మణుల్ని వర్ణిస్తున్నాడు. బ్రాహ్మణులు కూడా ఎలాంటి బ్రాహ్మణులు? ద్రావిడ బ్రాహ్మణులు. ద్రావిడ అంటే ఏదో బ్రాహ్మణుల్లో ఉన్న ఆరామ ద్రావిళ్ళు, ఆ ద్రావిళ్ళు అనుకోకండి. ద్రావిడులు అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న తమిళ బ్రాహ్మణులు. తమిళ అన్న పదమే సంస్కృతంలో ద్రావిడ అయ్యిందనమాట. అది వేరే చరిత్ర, దాంట్లోకి వెళ్ళొద్దు మనం. తమిళనాడులో ఉండేటటువంటి అరవ బ్రాహ్మణులు అన్నమాట. అరవ బ్రాహ్మణుల్లో చాలామంది రకాలు ఉన్నారు. ఆ రకాలన్నింటినీ పక్కన పెడితే సాధారణంగా బ్రాహ్మణులు అనగానే నెయ్యి, బ్రాహ్మణులు అనగానే పప్పు, ఇలాంటి కొన్ని పదార్థాలు ఏవో గుర్తొస్తాయి. ఒక కవి చమత్కారంగా అంటాడు, ఆనంద అనే పేరు కలిగిన ఒక నగరం ఉంది, ఆనందనామకపురే.
ద్రవిడస్య గేహే. ఎప్పుడైనా మీరు భోజనానికి వెళ్తే కనుక ఆంధ్ర బ్రాహ్మణుల ఇంటికి భోజనానికి వెళ్ళండి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్నదేదో ఒకటే పదే పెడతారు, మొత్తానికి సుష్టుగా పెడతారు, అన్నీ అదే చేస్తారు. ద్రావిడ బ్రాహ్మణులైతే వాళ్ళ చమత్కారం ఎలా ఉంటుందో చూడండి. ఆనందనామకపురే, ఆనందము అనే పేరు కలిగిన పురం, ఆనందపురం అనుకోండి. ఆనందనామకపురే ద్రవిడస్య గేహే. ద్రావిడ దేశంలో ఉన్న ఒక తమిళ బ్రాహ్మణుడి ఇంటిలో భోజనానికి పిలిచారు. కూర్చున్నాడు పాపం. ఏమండి వడ్డించారు, నెయ్యి వెయ్యండి అన్నారు. ఆవిడ పాపం ఇల్లాలు ఒక నెయ్యి గిన్నె తెచ్చిందండి. ఎలా ఉందండి ఆవిడ చేతిలో? ఆవిడ చెయ్యి ఒక ఆకాశం అనుకుంటే అందులో అరుంధతి నక్షత్రంలాగా ఉందిట నెయ్యి గిన్నె. అంటే ఎక్కడుందో చూసుకోవాలి మనం. ఇంత చిన్న గిన్నె ఎట్లాది చిత్రం. వశిష్ఠ వనితా సమమాజ్య పాత్రం. వశిష్ఠ వనితా సమంగా ఉందిట ఆజ్యపాత్ర. ఏమంటే నెయ్యి గిన్నె అంతుంటే కనీ కనిపించకుండా ఉందన్నాడు. మరి అదే అంత చిన్నది ఉంటే దాంట్లో ఉన్నటువంటి గరిటేదో ఉంటుంది కదా ఇలా నెయ్యి వేయడానికి. ఏవైనా వడ్డనలు చేసేటప్పుడు చూడండి, వాళ్ళకి సంబంధించినటువంటి గరిట్లు వేరేగా ఉంటాయి, లోతు ఎక్కువ ఉండవు అనమాట. ఎన్నిసార్లు వేసినా సరే 4 సార్లు వేస్తే ఇక చాలని విసుగొచ్చి మనం అనేలాగా ఉంటాయి అన్నమాట. ఈ ద్రవిడ దేశంలో ఉన్న తమిళ బ్రాహ్మణుడి ఇంటిలో ఇల్లాలు చేతిలో ఉన్న ఆ నేతి గిన్నె ఒక అరుంధతి నక్షత్రం అయితే అందులో ఉందండి దర్వి. దర్వి అంటే గరిటె, చెంచా అనుకోండి, ఉద్ధరణ అనుకోండి, ఏదో ఒకటి నెయ్యి తీసేటటువంటి ఒక సాధనం, ఇన్స్ట్రుమెంట్, ఉపకరణం. అదెలా ఉందండి అన్నారు. మెరుపు తీగలాగా ఉందన్నట్టు. విద్యుల్లత. విద్యుల్లత ఇలా వస్తుంది పోతుంది, కనిపిస్తుంది పోతుంది, ఎంతసేపు ఉంటుంది? ఉండదన్నమాట. విద్యుల్లత, విద్యుల్లతలా ఉందట. విద్యుల్లతేవ పరినృత్యతి తత్ర దర్వి. తత్ర అక్కడ విద్యుల్లతలాగా మెరుపు తీగలాగా నాట్యం చేస్తోందట అందులో ఉన్నటువంటి ఆ చెంచా, ఆ గరిటె. అంటే ఏమిటి? ఆవిడ ఇలా తీస్తోంది, వేస్తోంది, ఎన్నిసార్లు వేసినా సరే ఒక చుక్క కూడా పడటం లేదనమాట. మరి నెయ్యి ధార పడిందేమో చూడాలి కదండి. అంటే అబ్బో మహాయోగం ఉన్నవాడికే ఆ నేతి ధార కనిపిస్తుందండి అన్నారు. ధారాం విలోకయతి కశ్చన యోగ సిద్ధ. ఎవడో ఒకడు రావాలండి మహాపురుషుడు, ఎంతో యోగం తెలిసిన వాడికి మాత్రమే ఆ నేతి గిన్నెలోంచి, ఆ ఉద్ధరిణిలోంచి, ఆ చెంచాలోంచి గారే ధార కనిపిస్తుంది. పాపం రాయల వారికి ఇలాంటి నేతి గిన్నెలు అవి ఏమీ లభించలేదు. కానీ అంటే ఈయన రాజకవి కదా, చాలా హుందాగా ఉండాలి, ఇలాంటి పిచ్చి పిచ్చి వర్ణనలు చేయకూడదు కదా. అందుకని బ్రాహ్మణుల్ని ఎంత గొప్పగా వర్ణిస్తున్నాడో చూడండి. చిరసముపార్జితాగ్ని తడి చెంది నశించు నటంచును. ఎంత గొప్పవాళ్ళైనా సరే ఈ బ్రాహ్మణుల దగ్గరకు వచ్చి, మధురాపురంలో ఉన్న బ్రాహ్మణుల దగ్గరకు వచ్చి, ఎవరు? సాక్షాత్తుగా ఇంద్రుడే వచ్చిన. ఇంద్రుడి దగ్గర చాలా ఉన్నాయి కదా, వాటన్నింటిలో ఏదో ఒకటి ఇస్తాననొచ్చు. కామధేను ఇస్తాననొచ్చు, కల్పవృక్షం ఇస్తాననొచ్చు, చింతామణి ఇస్తాననొచ్చు. వచ్చి ఇస్తాడేమో అనే ఆశ ఉంటుంది కదా. వచ్చిన వాడిని బట్టి మనం ఆ దానం పుచ్చుకోవచ్చా పుచ్చుకోకూడదా అనేది మనం నిర్ణయించుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రాహ్మణుల దగ్గరికి వచ్చి సాక్షాత్తుగా ఇంద్రుడే వచ్చిన. అంటే ఇంద్రుడిది ఐశ్వర్యం అంటాం కదా, వైభవం అంటాం. అటువంటి వ్యక్తే వచ్చినప్పటికీ ధనదుడు, చివరి పాదంలో ఉంది చూడండి, ధనదుడు. ధనాన్ని ఇచ్చేవాడు కాబట్టి ధనదుడు అంటే కుబేరుడు. సాక్షాత్తుగా కుబేరుడు మొదలైన వాళ్ళు ఆదులు అన్నాడు. అంటే ఇంకెవరైనా సరే అలాంటి సంపన్నులు ఎవరైనా వచ్చి, రండి మీకు మేము దానం ఇస్తాం, మీ కుడి చెయ్యి చాపండి అన్నారు అనుకోండి. దానం ఇచ్చేటప్పుడు పైన ఉన్నటువంటి వాళ్ళు కుడి చేతితో వాళ్ళ చేతిలోంచి ఒక సలిల ధార, నీటి ధారని పోస్తే కింద ఉన్న వాళ్ళు కూడా కుడి చెయ్యి పట్టి ఆ ధారని పుచ్చుకుంటూ దానం ఇచ్చామని మంత్రాలు చెప్తారనమాట. అక్కడి నుంచే మనకు వచ్చింది ధారాదత్తం చేయటం. ఆస్తి మొత్తం ధారాదత్తం చేశారండి అంటారు. అంటే ఏమిటి? మొత్తం ధార పోశారు అంటే ఖర్చు పెట్టేశారు, ఇచ్చేశారు అని అర్థాలు అనమాట. ఇలా సాక్షాత్తు ఇంద్రుడు కానీ కుబేరుడు లాంటి వాడు ఎవరైనా సరే వచ్చి ఈ ఊరిలో ఉన్నటువంటి బ్రాహ్మణుల్ని పిలిచి, అయ్యా మీకు దానం ఇస్తాము రండి, మీరు చెయ్యి చాచండి అంటే వాళ్ళు మేము చాచమండి. ఏ చెయ్యి? వలకై అంటారు తమిళంలో. వల అంటే కుడి, వలహస్తము అని వాడాడు రాయలు. వలహస్తము అంటే కుడి చెయ్యిని చాపరట. ఎందుకని? ఇదిగో మేము నిరంతరం అగ్నిహోత్రం చేస్తూ ఉంటాం కదా, ఈ చేతితోనే కదా నిత్యాగ్నిహోత్రులమై అగ్నిదేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు చెయ్యి చాచితే
వాళ్ళు ఏం చేస్తారు, నీళ్లు పోస్తారు కదా దానం ఇచ్చేటప్పుడు, ఆ నీటి వల్ల ఆ తడి వల్ల ఇందులో ఉన్న అగ్ని ఆరిపోతుందేమో అనే భయంతో వాళ్ళు చెయ్యి చాచరట. చిరకాలం నుండి ఎప్పటి నుంచి వాళ్ళకి ఎప్పుడైతే ఉపనయనం అయ్యిందో, సంధ్యావందనం చేయడానికి అర్హత ఎప్పుడు లభించిందో అప్పటి నుంచి వాళ్ళు ఉపార్జిత బాగా సంపాదించుకున్న అగ్ని అనేది ఒక సంపద కదండి. అగ్నిదేవుడిని మనం ఆవాహన చేసుకుని నిత్యాగ్నిహోత్రులైతే అగ్నిదేవుడే రక్షిస్తాడన్నారు. దీనికి రకరకాల ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ ఎందుకు, పాపం ప్రమాదంలో పడ్డాడు ప్రవరుడు, వరూధిని వచ్చి మీద పడింది, ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు ఏం చేశాడు, అగ్నిదేవా నన్ను రక్షించన్నాడు. వెంటనే అగ్నిదేవుడు తీసుకుపోయాడు, రక్షించాడు కదా ఆపద నుంచి. ఇలాంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి అగ్నిని ఎవరైనా పోగొట్టుకుంటారా? పోగొట్టుకోరు. అందుకని సముపార్జిత అగ్ని తడి చెంది నశించునటంచును. తడిసిపోయి లోపల ఉన్న అగ్ని ఆరిపోయి పోతుందేమో, దాని ప్రభావం పోతుందేమోననే ఒకటి. 2 కృత అధ్వరము అంటే యాగము అని అర్థం. ఇంకా చెప్పాలంటే అధ్వరము అంటే యజుర్వేదము అని అర్థం. యజుర్వేదంలో చెప్పిన పద్ధతి ప్రకారం చేసే యాగానికి అధ్వరము. ఇంకా అధ్వరము అంటే అధ్వన్, ఒక మార్గము, రుజువైన మార్గము, తిన్ననైన మార్గము, సన్మార్గాన్ని చూపించేది కాబట్టి దాన్ని యాగము అన్నారు, అధ్వరము అన్నారు. అంటే తిన్నగా ఉంటుంది, కుటిలత్వం లేనిది, మోసం చేయడం అనేది ఉండదు. తరువాత ఏ యాగంలో అయితే జంతు బలులు ఉండవో, హింస ఉండదో దాన్ని అధ్వరం అన్నారు. ఇలా రకరకాల అర్థాలు మారుతాయి. మొత్తానికి అధ్వరము అంటే యాగము, యజ్ఞము అనుకోండి. వీళ్ళు ఎప్పుడు కూడా యజ్ఞం చేస్తారు కదా. కృత అధ్వరతన్, కృత చేయబడిన ఆధ్వర్యత్వం కలిగిన వాడు అంటే ఎప్పుడు యజ్ఞం చేస్తూ ఉంటారు కాబట్టి దానివలన తత్ అగ్ని, ఆ అగ్ని మైన్, తన శరీరంలోనే ఉనికి ఉండడం వల్ల అంటాం కదా, ఆయన చాలా నిప్పండి అంటారు. సాక్షాత్తు అగ్నిదేవుడే, సాక్షాత్తు బ్రహ్మదేవుడే అంటాం. ఇప్పుడు వీళ్ళు నిరంతరం అగ్నిహోత్రం చేస్తూ, హవిస్సులు వేస్తూ, యాగాలు చేస్తూ ఉండడం వల్ల సాక్షాత్తుగా అగ్నిదేవుడే వచ్చి వాళ్ళలో కూర్చున్నాడు అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళ ముఖమే అగ్నిదేవుడు ముఖం అవుతుంది, వీళ్ళ చేతులే అగ్నిదేవుడు చేతులు అవుతాయి, వీళ్ళ కాళ్ళే అగ్నిదేవుడు కాళ్ళు అవుతాయి. సర్వావయవాలు అగ్నిదేవుడికి సంబంధించినవన్నీ వచ్చి వీరి శరీరంలో ఉండిపోయాయి. ఏమంటే ఇప్పుడు ఈయన ఒక సామాన్యమైన బ్రాహ్మణుడైతే ఏదైనా దానం పుచ్చుకోవడానికి చెయ్యి చాస్తే పర్వాలేదండి, ఆఫ్టర్ ఆల్ ఏ బ్రాహ్మణ్ కదా, చాస్తే చాచాడు అనుకున్నాం. కానీ ఆయన శరీరంలో ఒక అగ్నిదేవుడు ఉన్నాడు కదా. ఇప్పుడు ఒక బ్రాహ్మణుడిగా ఈయన చెయ్యి చాస్తే లోపల ఉన్నటువంటి అగ్నిదేవుడు కూడా చెయ్యి చాచినట్టే కదా. మరి అది అగ్నిదేవుడికి అవమానం అవుతుంది కదా, అందుకని వాళ్ళు చెయ్యి చాచరట. మన ఇంటికి వచ్చినటువంటి గెస్టుల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కదండి. ఎవరైనా వచ్చి కొడితే ముందు వాళ్ళని రక్షించి మనం ముందు అడ్డు వెళ్తాం కదా. అలాగే కృత అధ్వరతన్, యాగాలు చేయడం వల్ల తత్ అగ్ని, ఆ అగ్ని మైన్ ఉనికి తన శరీరంలోనే ఉండడం వలన తాన ఒకంగము తాచు చేతను, తానే ఒక అంగమై ఉండిపోవడం వల్లనో, ఈ 2 కారణాల వల్లనేమో పుర ధరణీసురుల్, ఆ పురంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎలాంటి వాళ్ళండి, నిగమ భూధరముల్. నిగమ అంటే వేదాలు అనేటటువంటి భూధరాలు, పర్వతాలు. వేదమంతా ఒక రాశీభూతమై పర్వతంగా ఏర్పడితే ఈ బ్రాహ్మణులండి అన్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళట, కదిలే పర్వతాలు అన్నమాట. కదిలే వేదాల పర్వతాలు, వేదాలే పర్వతాకృతంగా వస్తే ఎలా ఉంటుందో అలా. నిగమ భూధరముల్. వాళ్ళు ఇంకా ఏం చేస్తారు, జప యజ్ఞశీలురు, నిరంతరం జపం చేస్తారు, యజ్ఞం చేస్తారు. ఈ 2 వారికి శీలము అన్నారు. శీలము అంటే ఒకసారి చేసేది ఇంకొకసారి మానేసేది కాదండి. శీలము అంటే నిత్యము ఆచరించే ఒక రకమైన వ్యసనం అని చెప్పాలి. వ్యసనం అంటే ఇప్పుడు అర్థం మారిపోయింది, కానీ ఎవరైనా ఒకే అంశం మీద ఏకాగ్ర చిత్తంతో అదే పనిని పదే పదే నిరంతరం చేస్తూ ఉంటే దాన్ని వ్యసనం అన్నారు. అంటే ఒకే అలవాటుగా ఉండడం అన్నమాట. వారు ఏ అలవాటులో అయితే ఉంటారో దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, అంతే తప్ప ఎక్కువగా మాట్లాడడం లాంటివి చేయరన్నమాట. బ్రాహ్మణులు కానీ రాజులు కానీ
మంచి కార్యసిద్ధి కలిగినటువంటి వాళ్ళు తక్కువ మాట్లాడతారన్నారు. సకృత్ జల్పంతి రాజానహ, రాజులు చాలా తక్కువ మాట్లాడతారు. ఎప్పుడు కార్యశూరుడైనటువంటి రాజు కబుర్లు చెప్పడు ఎక్కువ. సకృత్ జల్పంతి పండితాహ, నిజమైన పండితుడు కూడా తక్కువే మాట్లాడతాడు, ఎక్కువ మాట్లాడు. సకృత్ ప్రదీయతే కన్యా, సకృత్ అంటే ఒకసారి అన్నమాట. సకృత్ ఒకసారే చెప్తాడు, పదే పదే చెప్పడు. బ్రాహ్మణుడు కూడా ఒకసారే మాట్లాడతాడు. అలాగే కన్యని కూడా ఒకసారే ఇస్తారట. ఈ మూడు మళ్ళీ రెండోసారి ఉండవన్నమాట. ఆ పండితుడు చెప్పిందో, ఆ రాజుగారు చెప్పినటువంటి ఆజ్ఞ ఆయన చెప్పినప్పుడు వినాలి తప్ప, ఏది మళ్ళీ చెప్పండి, రెండోసారి చెప్పండి, మూడోసారి చెప్పండి అంటే అసలైనటువంటి పండితుడు కానీ అసలైన రాజు కానీ మళ్ళీ మళ్ళీ చెప్పరు. ఎందుకని? వాళ్ళకి ఆ గొప్పతనం ఉంటుంది కాబట్టి. అన్న నిగమ భూధరముల్ జప యజ్ఞశీలురు, నిరంతరము జపం చేసేవాళ్ళు, యాగం చేసేవాళ్ళు, దానినే శీలంగా కలిగినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు శీలురు. ఆ హరి ధనదాదులైన, హరి అంటే ఇక్కడ ఇంద్రుడు అనే అర్థం చెప్పుకోవాలి. ధనదాదుడు, ధనదుడు అంటే కుబేరుడు. హరి ధనదుడు మొదలైన వాళ్ళు, హరి ధనదాదులైన వాళ్ళు వచ్చినా సరే నీకు ఇస్తామయ్యా, రకరకాల బ్రహ్మాండమైనటువంటి ఎన్నో వస్తువులు అవన్నీ ఇస్తాం, ఐశ్వర్యాలు ఇస్తామన్నా సరే వాళ్ళు వలహస్తము సాపరు దానధారకున్, దానధారకున్ భయపడతారు వాళ్ళు. ఇంకొక రకంగా మీకేమి దానం ఇవ్వండి ఇస్తామంటే పుచ్చుకుంటారా, అది వేరే విషయం, పక్కన పెట్టండి. ఈ దానధార చేస్తారు కాబట్టి, అలా అని దానధార చేయకుండా మేము ఇస్తాం నువ్వు తీసుకోమంటే తీసుకోరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నైష్ఠికులు కాబట్టి పద్ధతి ప్రకారం చేయాలి. రాజులకి నచ్చేది అదే కదండి, రూల్స్ ఫాలో అయితే రాజులకి ఆనందం. మాకు ఈ ఇబ్బంది ఉంది, దానం కనుక మీరు ఇచ్చినట్లయితే నీళ్లు పోశారనుకోండి మాకున్నవన్నీ పోతాయి, కాబట్టి మీరు ఏదో బహుమానాల కింద ఇచ్చేయండి అని పుచ్చుకునే రకం కూడా కాదు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళే సంపన్నులు. అటువంటి వాళ్ళు బ్రాహ్మణులు అలా ఉండాలని రాయలు కోరుకున్నాడు అని మనకి ఈ పద్యం ద్వారా తెలుస్తుంది. సాధారణంగా మీరు మనుచరిత్ర దగ్గర వాళ్ళని వీళ్ళని రకరకాల పద్యాలు చూస్తే అన్నీ తేలిపోతాయి, ఏదో చెప్తారంతే. బ్రహ్మదేవుణ్ణైనా సరే వేదాల్లో వాళ్ళు జయించేస్తారు, ఇలాంటివన్నీ ఉంటాయి. శబ్దం మీద చమత్కారంతో చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మొల్ల అనే ఆవిడ ఉంది కదా, మొల్ల రామాయణంలో కూడా చాలా చక్కని శ్లేషలతో చాలా పద్యాలు చేస్తుంది ఆవిడ. ప్రకటానురాగ సంపన్నులవుదురుగాని రమణీయ రుక్మకారకులు గారు, ఒక లోపాన్ని చూపించి ఆ లోపాన్ని మళ్ళీ పోగొడుతుంది. అయోధ్యాపురంలో ఉన్నటువంటి బ్రాహ్మణులట ప్రకటమైన అనురాగంతో కూడిన సంపద కలిగిన వాళ్ళు అవుతారు. అంటే వాళ్ళు ప్రేమను చూపిస్తారు అని ఒక అర్థం. అయితే సంపద ఉంటుంది అంటున్నారు కదా మీరు, బ్రాహ్మణులు అంటున్నారే, అయితే వాళ్ళు ఏమైనా స్వర్ణకారుల రుక్మకారకుల అని మనకు అనుమానం వస్తుంది. ఎందుకని? ప్రకట అనురాగ సంపన్నులు. రాగసూత్రము అని ఒకటి ఉంటుందండి, త్రాసు, బంగారాన్ని తూచేటటువంటి ఒక త్రాసుని రాగసూత్రం అంటారు. కాబట్టి ప్రకటమైన రాగసూత్రంతో సంపన్నత్వం ఉన్నవాళ్ళండి ఆ పురంలో ఉన్న బ్రాహ్మణులు అన్నారనుకోండి, వెంటనే మనకి అయితే రుక్మకారకుల అంటే స్వర్ణకారుల, బంగారం పని చేసేవాళ్ళ అంటే అయ్యి బాబాయ్ కాదండి, వీళ్ళకి అలాంటి వాళ్ళు కారు, కానీ వీళ్ళు ప్రకటమైనటువంటి అనురాగాన్ని చూపిస్తారు. ఇలా చాలా చమత్కారంగా చెప్తుంది మొల్ల రామాయణం. శుభ పవిత్రోజ్వల సూత్రధారులు గాని, వాళ్ళు శుభ స్వచ్ఛమైన పవిత్రమైన ఉజ్వలమైన సూత్రాల్ని ధరిస్తారండి అన్నారు. సూత్రము అంటే యజ్ఞోపవీతం ఒక అర్థం. సూత్రధారులు అనగానే ఇదేమిటి సూత్రధారులు అంటే, మీకు చూడండి నాటకాలు ఆడేవాళ్ళు మొట్టమొదట సూత్రధారుడు వస్తాడు అంటే వీళ్ళు టక్కరి హాస్యనాటకులా అని అడుగుతారేమో, కారండి, టక్కరి హాస్యనాటకులు గారు. ఉభయ సంధ్యాది విద్యుక్త కర్ములు గాని చర్చింపగా నిశాచరులు గారు. ఉభయ సంధ్యలలో వేళ తప్పకుండా వాళ్ళు ఆ పనులన్నీ చేస్తారండి. ఉదయం పూట సంధ్యా సమయంలో సంధ్యావందనం చేస్తారు, సాయంకాలం పూట కూడా చేస్తారు అని అనగానే ఆ సంధ్యల్లో తిరిగే వాళ్ళు ఎవరు? నిశాచరులు కదా. రాక్షసులా ఏమిటి కొంపదీసి అంటారేమో, వాళ్ళు రాక్షసులు మాత్రం కారండి. తిలకించి చూడ సద్విజులౌదురే గాని, వాళ్ళని బాగా ఆలోచించి చూస్తే వాళ్ళు సత్ ద్విజులు, మంచి బ్రాహ్మణులే. ద్విజులు అన్నామంటే ద్విజ శబ్దానికి పక్షి అని అర్థం ఉంది కదా, కొంపతీసి వాళ్ళు ఏమైనా పక్షులా అంటే కాదు కాదు కాదు, తలబగ పక్షి జాతములు గారు, వాళ్ళు మళ్ళీ పక్షులు కారండి.
బాడబులు గాని అగ్ని రూపములుగారు, పండితులు గాని విజ్ఞుల పగిదిగారు, ధీవరులు గాని జాతి నిందితులుగారు, పరమ పావనులు ఆపురి ధరణిసురులు. ఇక్కడ ధీవర అనే ఒక శబ్దం ఉంది, బాగుంది కదా అని వాడేస్తూ ఉంటాం మనం. ధీవర అంటే మంచి బుద్ధి కలిగిన వాళ్ళల్లో వరా శ్రేష్ఠుడా అనే అర్థంలో వాడకూడదు. అది ధీవర అంటే మత్స్యకారుడు అని అర్థం, రూఢి. చాలా సభల్లో అనడం అంతా కూడా మనం చూస్తూ ఉంటాం. ఆయన గొప్ప ధీవరుడండి అని పాపం పొగుడుదామని అంటాం మనం. తీరా చూస్తే ధీవర శబ్దానికి ఏ అర్థం ఉందో మీకు తెలుసు. అలా ఆ బ్రాహ్మణులలో ఉన్నటువంటి పాండిత్యాన్ని, అలాగే వాళ్ళ వేష ధారణని, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చాలామంది కవులు చాలా రకాలైనటువంటి శ్లేషలతో కూడిన పద్యాలు రాశారు. కానీ రాయలవారిది మాత్రం ఆయనలో ఉన్న మంచి లక్షణం ఏమిటంటే గుణగ్రాహిత్వము అన్నారు. ఏదైతే ఒక రాజు చాతుర్వర్ణ్యాల ద్వారా ఆశిస్తాడో దాన్ని ఆయన అందులో ప్రక్షిప్తం చేశాడు. ఒక రాజు ఎప్పుడు గొప్పవాడు అవుతాడంటే ఏ వర్ణం వాళ్ళు ఆ పని వాళ్ళు చేసుకుంటేనే ఆ రాజు పరిపాలన సక్రమంగా ఉన్నట్టు లెక్క. అందుకని ఒక ఆదర్శప్రాయుడైనటువంటి రాజు ఏది కోరుకుంటాడో బ్రాహ్మణుల నుంచి ఆయన కూడా అదే చూపించాడు. ఒకసారి పద్యం మళ్ళీ చూడండి. చిర సముపార్జితాగ్ని తడి చెందిన సించునటంచునో, ఇది ఒక కారణం. కృతాధ్వరతన్ తదగ్ని మైనునికి, మై అంటే శరీరంలో ఉనికి ఉండటం, తాన ఒక అంగము తాచు చేతను, దాని వలన ఒక అంగము తాచినట్లవుతుందా అంటే ఒక అంగము అంటే ఒక శరీరంలో ఉన్న ఒక చెయ్యిని ఇలా చాచినట్లు అవుతుందేమోనని. పురధరణీసురుల్, పురంలో ఉన్న ధరణీసురులు, నిగమభూధరముల్ జపయజ్ఞశీలురు, ఆ హరిధనదాదులైన వలహస్తము సాపరు దానధారకున్. దానము అంటే ఒకటి మనం ఇచ్చే దానం అని అర్థం, రెండో అర్థం ఏనుగుకి స్రవించే మదానికి కూడా దానం అని ఒక అర్థం ఉంది, అది ఇక్కడ వర్తించదు. దానధారకున్ అంటే దానం ఇచ్చేటప్పుడు జలధారని పోస్తారు కాబట్టి ఆ జలధార వల్ల నిరంతరము అగ్నికార్యం చేసి సంపాదించుకున్న పుణ్యం యావత్తు పోతుందేమోనన్న భయం వల్లనో, లేదా అగ్నిదేవుడే తమలో ఉండటం వలన, తమ చెయ్యే ఒక అగ్నిదేవుడు అనుకోండి, అలా కూడా చెప్పచ్చు. వాళ్ళ చెయ్యే అగ్నిదేవుడు అండి. అలాంటి అగ్నిదేవుణ్ణి ఎవరో ఒకరి దగ్గర ఒక పిచ్చి దానం కోసం ఇలా చెయ్యి చాచటం అనేది ఆయన్ని అవమానించినట్టు అవుతుందని చాపకుండా ఉన్నారా అన్నట్లుగా వాళ్ళు నిరంతరము జప యజ్ఞశీలురు. యజ్ఞం చేయడం ఒక రకమైన పాండిత్యం, జపం చేయడం అనేది ఈ రెండు అనుష్ఠానానికి సంబంధించినవి. ఇవి కావాలి అంటే దానికి సంబంధించినటువంటి మంత్ర ఉపాసన కూడా ఉండాలి. మంత్రోపాసన ఉన్నది, అలాగే యాజ్ఞికమైనటువంటి నిష్ఠ కూడా ఉన్నది అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు అని చెప్పడం రాయలవారి ఉద్దేశం. ఇక క్షత్రియ వర్ణన. ఉరవడి పోరికై కవచముల్లరు, మంత్రములందు దక్క సుస్థిర భుజ శక్తి నైదు పదిసేయరు దత్తిన దక్క, మంటికై పొరలరు అధీషుడీక అమల బుద్ధి కళూరిక దక్క, వజ్రదోః పరిఘవశీకృతాన్య నరపాలకులప్పురి రాకుమారకుల్. అప్పురి రాకుమారకుల్ ఆ పురంలో ఉన్నటువంటి రాకుమారకులు. రాకుమారకులు అంటే రాజకుమారులు. రాజా అది అచ్చతెనుగులో రా అవుతుంది. రాకుమారకులు రాజకుమారులు ఎలాంటి వాళ్ళు? ఉరవడి పోరికై కవచముల్లరు. ఉరవడి అంటే సాధారణంగా యుద్ధం కోసం రాజు, క్షత్రియుడు అంటే అర్థం అదే కదా. క్షాత్రధర్మం తెలిసినవాడు, క్షాత్రాన్ని పాటించేవాడు, అతన్ని మనం రాజు అంటాం. అలాంటి ఈ పురంలో ఉన్నటువంటి రాకుమారులు ఏం చేయగలరట? పోరికై కవచముల్లరు. కావాలని వాళ్ళంతటా వాళ్ళు యుద్ధానికి వెళ్ళాలి అంటే చాలా ఆనందంగా వెళ్తారు, ఏ రకమైన ఉద్వేగము లేకుండా వెళ్తారు. ఇప్పుడు చూడండి, కొంతమంది పరీక్షలంటే భయపడిపోతూ ఉంటారు, అటువంటి పిల్లలు ఉంటారు. అలాగే వీళ్ళని చూసి
పరీక్షలే భయపడే పిల్లలు కూడా ఉంటారు. వీడికి పేపర్ ఇచ్చామంటే ఏం రాస్తాడురా నాయన, అనవసరంగా పరీక్ష పెట్టారు, అది పరీక్షగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సరస్వతీదేవి కూడా గజగజ వణికిపోతూ ఉంటుందట. ఎవరికైనా అయోగ్యుల చేతిలోకి ఒక శ్లోకం కానీ ఇంకోటి కానీ వెళ్తే, నాయన వీడేం చేస్తాడు, దీన్ని రకరకాలైనటువంటి అపార్థాలు చెప్పి ఉన్నది లేనిది ఏదో చెప్పి దాన్ని మొత్తం భంగం చేస్తాడా అని సరస్వతీదేవి బాగా విలవిలలాడిపోతూ ఉంటుందట. అలాంటి పరిస్థితులు ఉన్నవి కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజులు ఎలాంటి వాళ్ళట, యుద్ధానికి చాలా ఆహ్లాదంగా వెళ్తారు, ఆనందంగా వెళ్తారు, అదేదో పెద్ద సమస్యలాగా అనుకోరట. అలాంటి వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కవచాలు ధరిస్తారా? కాబట్టి కవచం అనేది వీళ్ళు పెట్టుకోరు. రక్షణ కోసం కవచం అన్నది ధరించరు. కవచం అంటేనే అర్థం అదండి. క అంటే శరీరము అని అర్థం. శరీరాన్ని వచ అంటే రక్షించేది అని అర్థం. క అంటే శరీరం. అంటే శత్రువులు వేసినటువంటి బాణాల నుండి గాయం కాకుండా శరీరాన్ని మధ్యలో అది ఉండి వంచన చేసి ఆ బాణాల్ని మోసపుచ్చేలా చేసి ఈ శరీరాన్ని రక్షిస్తుంది కాబట్టి దాన్ని కవచము అన్నారు. అలాంటి కవచాన్ని వీళ్ళు ధరించరు. కానీ ఒక్కచోట మాత్రం కవచాన్ని వాళ్ళు ఒప్పుకుంటారట. ఇప్పుడు మంత్రాలలో కవచ మంత్రాలను కొన్ని ఉంటాయి, వినే ఉంటాం కదా. నారాయణ కవచం అంటారు, ఆ కవచం ఈ కవచం అని. అంటే మంత్రపూర్వకంగా రక్షణ ఏర్పాటు చేసే కొన్ని బీజాక్షరాలతో రక్షణ వ్యవస్థ ఉండే మంత్రాలను కవచము అంటారు. ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకున్నప్పుడు ఆ ఇంద్రుణ్ణి రక్షించినది నారాయణ కవచాన్ని ఉపదేశిస్తారు కదా. అలాంటి భాగవతంలో వస్తుంది ఆ ఉదంతం. అలాంటి నారాయణ కవచం, శివ కవచం, ఇంకో కవచం, ప్రతి ఒక్క దేవతకి ఒక శ్రీరామ రక్షా కవచ స్తోత్రం, ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే శబ్దాన్నే కవచంగా మంత్రించి దాన్ని రక్షణ రూపంలో అందించటం అన్నమాట. కాబట్టి వీళ్ళు కవచాన్ని ఒప్పుకుంటారు. ఎప్పుడు ఒప్పుకుంటారు? అదిగో అలాంటి మంత్రాల్లో అయితే ఒప్పుకుంటారు. అంటే వీళ్ళు రాజులే కానీ పరమ భక్తి కలిగిన వాళ్ళు, భగవంతుడి పట్ల ఇష్టం కలిగిన వాళ్ళు, భగవత్ సంబంధితమైన కార్యాలను బాగా గౌరవించేవాళ్ళు. అది ఉండాలి ముఖ్యంగా రాజుకి, పాలకుడికి భగవంతుడికి సంబంధించిన కార్యకలాపాల పట్ల సానుకూల దృక్పథం ఉంటే సరిపోదండి. దాంతోపాటు భక్తి ఉండాలి, ప్రపత్తి ఉండాలి. అప్పుడేమవుతుంది, ప్రజలందరినీ సమీకరింపజేసి అందరిలో సత్వగుణం పెరిగేలా చేయడానికి రాజుకు ఒక మార్గం ఏర్పడుతుంది. ముందు వాడే నాస్తికుడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? రాజ్యం అల్లకల్లోలంగా ఉంటుంది. ఇవన్నీ మనం రకరకాల చరిత్రలో మనకి చూస్తే నాస్తికులైనటువంటి రాజులు, ఆస్తికులైనటువంటి రాజులు, మళ్ళీ ఆస్తికులైన వాళ్ళు కూడా వీరత్వాన్ని పొందిన వాళ్ళు, అంటే ఒకే మతాన్ని బాగా ఎక్కువగా అభిమానించే వాళ్ళు, దానివల్ల కూడా ప్రమాదాలు ఉన్నాయి. సర్వమత సమానత్వాన్ని సాధిస్తూ అందరినీ సమన్వయం పరుచుకుంటూ వెళ్ళేవాడే గొప్ప చక్రవర్తి అన్నమాట. అందువల్ల వీళ్ళు కవచాన్ని ఒప్పుకుంటారండి. ఎప్పుడు? మంత్రములందు, మంత్రంలో మాత్రం కవచాన్ని ఒప్పుకుంటారట. ఉరవడి పోరికై కవచముల్లరు మంత్రమునందు తక్క, మంత్రములందు తక్క అనేది వెనకాల పెట్టాడు. పోరికై అంటే యుద్ధం, యుద్ధంలో కవచాన్ని ఎప్పుడూ పెట్టుకోరు, అంతే కదా. కవచాలు పెట్టుకుని యుద్ధం చేసేవాడు వాడొక వీరుడా? చూస్తూ ఉంటాం మనం, వీరాధి వీరులు, నాయకులు. శత్రువులు రకరకాల ఆయుధాలతో వచ్చినా అక్కడ ఉన్నటువంటి నాయకుడు మాత్రం ఏం చేస్తాడు? కేవలం హస్తాలనే ఆయుధాలుగా చేసి, వాళ్ళు ఆయుధాలు విసిరినా సరే, కత్తులు విసిరినా సరే, వీళ్ళు మాత్రం చేతులు అడ్డు పెడుతూ ఉంటారు. అది నాయకత్వ లక్షణం, ఉత్తమ నాయకత్వ లక్షణం అన్నమాట. అలాంటి వారు మంత్రాల్లో మాత్రం కవచాన్ని మాత్రం ఒప్పుకుంటారండి. అది వాళ్ళ వినయశీలత, అది వాళ్ళల్లో ఉన్న భక్తి. ఇది ఒక లక్షణం. సుస్థిర భుజశక్తి 5-10 సేయరు దత్తిన తక్క. అచ్చమైన తెలుగులో ఒక జాతీయం లాంటిది నుడికారం. 5-10 చేయుట. 5-10 చేయటం ఏమిటి? ఇది 5 వేళ్ళు ఒక చెయ్యి, ఇది 5, ఈ రెండింటిని 10 చేయటం అంటే నమస్కారం పెట్టడం అని అర్థం. 5-10 చేయుట, ఇది నమస్కారానికి ఉన్నటువంటి రకరకాల పర్యాయ పదాల్లో ఇది కూడా ఒకటి. వీళ్ళెవ్వరికీ నమస్కారం పెట్టరండి. ఎప్పుడు పెడతారు? దానం చేసేటప్పుడు మాత్రం నమస్కారం పెడతారు. ఇది కూడా వీళ్ళల్లో ఉన్నటువంటి వినయం.
దానం చేసేటప్పుడు నేను ఇస్తున్నాను, వాడు పుచ్చుకుంటున్నాడు, నేను గొప్పవాడిని, వాడు హీనుడు, వాడు దీనుడు, వాడిని ఏదో నేను ఉద్ధరించాను అనుకుని చేసేటటువంటి దానం ఉత్తమమైన దానం కాదు. వాల్మీకి రామాయణంలో వశిష్ఠ మహర్షి చెప్తారనమాట. ఎలా ఇవ్వాలయ్యా అంటే చాలా ప్రీతిపూర్వకంగా ఇవ్వాలి. అయ్యా చూడండి, మీకేం కావాలో అడగండి, మీరేమైనా మర్చిపోయి ఉంటారు, ఇంకేమైనా కావాలంటే కూర్చోండి, కాసేపు గుర్తు చేసుకోండి. ఇంటి దగ్గర ఇంకేదో కావాలని అనుకుంటూ ఉంటారు కదా, ఇక్కడికి వచ్చేసరికి భయం వల్లనో లేదా మతిమరుపు వల్లనో మర్చిపోయి ఉంటారు. ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకుని అడగండి, మీకేం కావాలంటే అడగండి, వాటన్నింటినీ మేము ఇస్తాం, ఇవ్వడానికే ఉన్నాము అని వాళ్ళని ప్రాధేయపడి కాళ్ళ మీద పడి అడుగుతూ ఇవ్వడం అనే భాగ్యాన్ని మాకు కల్పించావు నాయనా అనే భావన ఉన్నటువంటి వాళ్ళు గొప్ప దాతలు అవుతారు. అందుకే అంటారు, మేఘం ఏం చేస్తుందట, ఇచ్చేటప్పుడు ఓ మురుగుతుందిట, ఉరుముతుంది కదా, ఇదిగో నేనే ఇస్తున్నాను చూడండి అని. అలా ఇవ్వకూడదండి దాత. అలాగే పేరు కోసం కూడా, ప్రఖ్యాతి కోసం దీనికి పాటుపడేవాళ్ళు కొంతమంది ఉంటారు. పేరు ప్రఖ్యాతులు, ఏదో ఇంత తెచ్చి దాని మీద ఇంత పేరు రాయించుకోవటం. పల్లెటూరుల్లో దేవాలయాల్లో ఫ్యాన్కి ఏదో దానం ఇస్తారు, ఇస్తే ఆ ఫ్యాన్ 3 రెక్కలు ఉంటే ఆ 3 రెక్కల మీద 30 చోట్ల పేర్లు రాయిస్తూ ఉంటారు. పేర్లు రాయించి మంచి మండు వేసవికాలం వెళ్ళామనుకోండి, ఫ్యాన్ వేయండి అంటే వేయనివ్వరు వాళ్ళు. ఎందుకని, ఫ్యాన్ వేస్తే రెక్కలు తిరిగిపోయి పేరు కనిపిస్తుందని ఎంత ఉక్కపోస్తున్నా సరే ఫ్యాన్ వేయకుండా కూర్చోబెడుతూ ఉంటారు. ఇలాంటివి ఉంటాయి. అలా అయినా సరే దానం చేశారు కదా, అది గొప్ప విషయమే. మనం చమత్కారం కోసం చెప్పుకున్నా అదేమీ లోపం కాదు. ఒక్కొక్క స్థాయి దాటి చివరికి అసలు ఏ రకమైన లాభాపేక్ష లేనటువంటి ఒక స్థితికి దాత రావాలన్నమాట. వీళ్ళు కూడా ఏం చేస్తారట, దత్తిన అంటే దానం చేసే విషయంలో మాత్రం వీళ్ళు 5-10 చేస్తారు. అంటే ఒకటి, నమస్కారం చేస్తారని అర్థం, వినయంగా చేస్తారని అర్థం, ఇచ్చేవారి పట్ల చాలా సానుకూలమైన దృక్పథంతో ఉన్నవారని ఒక అర్థం. రెండోది, 5ని 10 చేస్తారు అన్నారు. అంటే 5 ఇద్దామని వస్తే 10 ఇస్తారనమాట. అంటే రెట్టింపుగా దానం చేస్తారు అని ఇంకో అర్థం కూడా చెప్పుకోవచ్చు. స్థిరమైనటువంటి భుజశక్తిలో, అంటే నువ్వు నేను బలాబలాలు తీర్చుకుందాం అని ఎవరైనా వచ్చారనుకోండి, పోరాటానికి వస్తే వీళ్ళు ఎవరికి నమస్కారం చేయరు, 5-10 చేయరు. అంటే ఏంటి, వాళ్ళతో పోరాడగలిగినటువంటి మంచి శక్తి సామర్థ్యాలు కలిగిన వారు ఈ రాజులని. కానీ 5-10 మాత్రం చేస్తారండి. ఎప్పుడు చేస్తారు అంటే దానం విషయంలో చేస్తారు. అంటే 5 ఇవ్వాలనుకుని 10 ఇస్తారు, 5 అడిగిన వాడికి 10 ఇస్తారు, రెట్టింపు ఇస్తారు అని ఒక అర్థం. ఇక మంటికై పొరలరు, ఇక్కడ మన్ను అంటే నేల. చాలామంది చూడండి నేల మీద పడి పొరులుతూ ఉంటారు, అది పిల్లల లక్షణం. నాకు ఏదన్నా కావాలి అని అన్నారనుకోండి, ఇవ్వకపోతే రకరకాల ఉపాయాలన్నీ పన్ని చివరికి ఏం చేస్తారు, నేల మీద పడి పొరులుతూ ఉంటారు. పిల్లలు కాబట్టి పాపం వాళ్ళ మనసులో ఉన్న విషయం వాళ్ళు ప్రత్యక్షంగా చూపిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, కాకారాయుళ్ళు అంటూ ఉంటారు. పట్టు పరిశ్రమలు బాగా పరిశ్రమ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, పట్టు పరిశ్రమ అంటారు. అంటే ఏమిటి, పెద్దవాళ్ళని పట్టుకుని ఉన్నత పదవులు దానాలు అవి తెచ్చుకునే వాళ్ళని చేసేవాళ్ళని పట్టు పరిశ్రమ అంటూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, రాజులు చూస్తూ ఉంటారు కదా, మనం అనుకుంటూ ఉంటాం ఎంతసేపు రాజుని ఈయన మెప్పించాడు, ఒక శ్లోకం చెప్పాడు, ఈ వైపు నుంచే చెప్పుకుంటున్నాం మనం, ఇంకో కోణం నుంచి ఎప్పుడు చూడం. ఒక రాజు ఏమనుకుంటూ ఉంటాడు, వచ్చాడు రా నాయన, ఇదిగో ఏదో శ్లోకం చెప్తాడు, ఇప్పుడు ఏదో ఇవ్వాలేమో, మన దగ్గర ఏముందో, ఆయన బాధలు ఏమిటో, ఆయన దగ్గర ఉన్నాయో లేవో తెలియదు కదా. ఇలాంటి కష్ట నష్టాలు కూడా ఉంటాయి. అలాంటి కోణంలోంచి రాయలు చూపిస్తున్నాడు. ఎప్పుడు కూడా కొంతమంది అతి వినయం చూపిస్తూ ఉంటారు కదా, బాగా వినయంగా ఉంటే ఏదో మన పట్ల వాళ్ళు బాగా ప్రీతిపూర్వకంగా ఉండి మనం కావాల్సినవేవో ఇస్తామనుకునే వాళ్ళు ఒక వర్గం ఉంటారు. నిజానికి అధికారుల్లో కూడా అలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, రాజుల్లో కూడా అలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. పొగిడితేనో ముఖప్రీతి కోసమో ఏవో 4 మాటలు చెప్తేనో దానికి పరవశించిపోయి దానాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ అసలైనటువంటి రాజు కానీ అసలైన అధికారి కానీ ముఖప్రీతి కోసము ముఖస్థుతి చేస్తే దాన్ని పట్టించుకోడు అని చెప్పడం రాయల వ్యక్తిత్వాన్ని ఇందులో అర్థం పడుతుంది. ఇప్పుడు ఇక్కడ రాజులట ఏం చేస్తారు, మంటికై పొరలరు. మంటి కోసం వాళ్ళు పొరలరండి. అంటే నేల కోసం వాళ్ళు కింద పడి దొర్లరు, అంటే కాకా పట్టరు, ఏది కావాలంటే అది చెయ్యరు. ఆయన వెనకాల పడి ఇలా చేతులు నలుపుకుంటూ అయ్యా అయ్యా అనుకుంటూ ఇలాంటి పనులేవి చేయరు. మరి ఎలా ఉంటారు?
ఎప్పుడు రాజుగారు ఇస్తే అప్పుడే తీసుకుంటారు తప్ప వీళ్ళు అడగరు, దానికోసం పాకులాడరు. అధీశుడు ఈక, ఈక అంటే ఇవ్వకుండా, అధీశుడు అంటే రాజు. రాజు ఇవ్వకుండా రాజ్యం కోసమనో దేనికోసమనో వీళ్ళు పొరలరు. అంటే రాజకుమారులు ఉంటారుగా, చిన్న చిన్న రాజ్యానికి అధిపతులను చేస్తారు, మండలాధిపతులను చేస్తూ ఉంటారు కదా, అటువంటి పదవుల కోసం వీళ్ళు వెనకాల వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర పడి అక్కడ దుమ్ములో పొరలరండి. అయితే పొర్లుతారండి, దుమ్ములో మట్టిలో పొర్లుతారండి. మళ్ళీ ఎప్పుడు కళూరిక తక్క, కళూరిక అంటే మల్ల యుద్ధం చేసేటటువంటి ఒక ప్రదేశం అన్నమాట. సాము గరిడీలు ఇవి చేస్తూ ఉంటారు కదా, అక్కడ మాత్రం వాళ్ళ వీరత్వాన్ని ప్రదర్శించడానికి మట్టిలో పొర్లుతారు, దొర్లుతారు, కింద పడతారు, శత్రువుని కూలదోస్తారు, వాళ్ళని సంహరించడం కోసమో గెలవడం కోసమో నేల మీద పొర్లుతారు. అంటే ఒక లక్షణం చెప్పడం, మళ్ళీ అది కాదనడం. మంటికై పొరలరు అధీశుడు ఈక, అధీశుడు అంటే రాజు. రాజు ఇవ్వకుండా వాళ్ళు ధూళి దుమ్ములో వాళ్ళు పొరలరు అంటే అటు ఇటు దొర్లరు. కళూరిక దక్క, కళూరికలో తప్ప అంటే సాముగరిడి చేసే ఆ మల్ల యుద్ధం చేసే ప్రాంతంలో తప్ప వీళ్ళు ఇంకెక్కడ కేవలం రాజ్యం కోసమని నేల కోసమని ఎప్పుడూ కూడా పాకులాడరు. మరి ఇన్ని లక్షణాలు చెప్పారు కదండి, ఏమిటి వీళ్ళల్లో ఉన్న గొప్పతనం? అంత గొప్ప వాళ్ళ అక్కడ ఉన్నటువంటి రాజులు? అవునండి. ఎలాంటి వాళ్ళు? వజ్ర దోహ పరిఘ వశీకృత అన్య నరపాలకులు. అన్య నరపాలకులు అంటే శత్రురాజులు. శత్రురాజుల్ని వీళ్ళు ఎలా వశం చేసుకుంటారట? వాళ్ళ దగ్గర భుజబలం ఉంది. ఆ భుజబలం ఎలాంటిది? వజ్రాయుధంతో సమానమైన దోహ అంటే భుజబలంతో, పరిఘ అంటే ఆ భుజం వజ్రాయుధంలాగా ఉన్న తన భుజంతో, తన చేతితో ఒక్క దెబ్బ వేశారంటే చాలు, అసలు వెయ్యక్కర్లా, చేయి చూస్తే చాలు, వెంటనే వాళ్ళు వశీకృతులు అయిపోతారట శత్రురాజులందరూ. లేదా ఈ పరిఘ అంటే పెద్ద ఇనప గుదియ అని చెప్పుకోవచ్చు. పరిఘ పాతకాలం తలుపులకి వెనకాల పెడుతూ ఉంటారు చూసారా, పెద్దది. హనుమంతుడు కూడా లంకానగరంలో పరిఘను పట్టుకుని అందరినీ చితక్కొట్టాడు అనమాట. దాన్ని పరిఘ, దోహ్ పరిఘ అంటే పరిఘలాగా ఉన్న భుజం చేత, అది మళ్ళీ ఎలా ఉంది? వజ్రాయుధంలాగా చాలా గట్టిగా ఉంది. అలాంటి భుజ పరాక్రమం చేత వీళ్ళు వశీకృత అన్య నరపాలకులు, వశీకరింపబడినటువంటి శత్రురాజులు కలిగిన వారండి. ఎవరు? అప్పురి రాకుమారకుల్. వాళ్ళు బాగా యుద్ధాలు చేసి ముసలివాళ్ళు అయిపోయిన వాళ్ళ అంటారేమో మీరు, జాగ్రత్త అండి. రాకుమారకుల్ చాలా చిన్న, అప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టి కౌమారంలో ఉన్నటువంటి వాళ్ళండి. 16-17 ఏళ్ల వయసులో ఉన్నటువంటి రాజకుమారులే ఇంత గొప్పవాళ్ళు. వాళ్ళల్లో దానం చేసే విషయంలోనూ, వాళ్ళు అలాగే శత్రువుల్ని సంహరించే విషయంలోనూ ఎలా ఉంటారు అనేది, వాళ్ళల్లో ఉన్న వాళ్ళ వృత్తి ధర్మానికి ఎంత బాగా వాళ్ళు ప్రాధాన్యం ఇస్తారు అని చెప్పడం కనిపిస్తుంది. ఒక రాజు నుంచి ఏం కోరుకుంటాడు? కేవలం దానికోసం, రాజ్యం కోసం తన చుట్టూ తిరిగే వాళ్ళంటే రాజుకు నచ్చరు. అలాగే కవచం పెట్టుకుని యుద్ధానికి వెళ్ళేవాడు నువ్వేం వీరుడురా అంటాడు కదా. 5-10 చేసి వచ్చేసాడు అనుకోండి, శత్రువుల దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి వచ్చేస్తే వాడు ఒక వీరుడేనా? 5-10 చేయని వాడు కావాలి, కవచం పెట్టుకోకుండా యుద్ధానికి వెళ్ళేవాడు కావాలి. తన వెనకాల పడి రాజ్యం కోసం నానా అగచాట్లు పడి, కింద పడి, కాళ్ళు పట్టుకుని దొర్లుతూ ఉండేవాడు తనకు అక్కర్లేదు. అలా ఉండనటువంటి వాడు కావాలి. ఇలాంటి లక్షణాలు ఉంటే వాడు ఉత్తముడైనటువంటి రాజు అవుతాడు. అది కూడా ఎవరిలో చెప్పాడు? చాలా యువరాజులు అన్నమాట. చాలా చిన్న వయసు ఉన్నటువంటి రాజుల్లోనే ఇలాంటి లక్షణాలు ఉండాలి అని చెప్పడం ఇందులో ఉన్న విశేషం. ఇక బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణుల తర్వాత క్షత్రియుల తర్వాత చాతుర్వర్ణ్య వ్యవస్థలో వచ్చేవాళ్ళు ఎవరయ్యా అంటే వైశ్యులు. సాధారణంగా మనుధర్మశాస్త్రం ఇత్యాది గ్రంథాలు ఏం చేస్తున్నాయంటే వైశ్యులకి పశుపాలన, వ్యవసాయము ఈ రెండింటిని వర్ణాశ్రమ ధర్మాల్లో విధించినటువంటి ధర్మం. పశుపాలన చేయాలి, పశువుల్ని రక్షించాలి.
అందుకే కృష్ణుడు వైశ్య సంతతికి చెందినవాడని. ఎందుకంటే పశుపాలన ఎవరిలో ఉంది? తర్వాత యాదవ అనేది వచ్చింది, దాని తర్వాత కులవాచకం అయింది, అదంతా వేరే వ్యవహారం. కానీ యదువంశంలో పుట్టిన వారు వాళ్ళంతా యాదవులు అయ్యారు. అలాగే మధు అనేవాడు ఉన్నాడు ఒకడు, ఆ మధువంశంలో పుట్టిన ఒక జాతి అంతా మాధవులు అవుతారు. వీళ్ళందరికీ మూలం ఏమిటి? వాళ్ళు చేసే పని ఏమిటి? వ్యవసాయము, పశుపాలన కదా. ఇది మనకి మనుధర్మశాస్త్రం కానీ వేదం విధించిన వర్ణాశ్రమ ధర్మాల్లో ఏదై ఉంది. అందుకే శ్రీకృష్ణుడు ఎక్కడా కూడా క్షత్రియుడిగాడే. ఆ క్షాత్రధర్మం తర్వాత వాళ్ళు కొంతమంది పుచ్చుకున్నారు. సూరసేన మహారాజు, వాళ్ళకి ఆ లక్షణాలు వచ్చినాయి. వీళ్ళు మాత్రం కేవలం పశుపాలన చేస్తూ ఉన్నటువంటి సంతతిగా మనకి గుర్తింపు జరుగుతుంది. మనుధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు ఏం చేయాలి? వ్యవసాయం చేయాలి, పశుపాలన చేయాలి, తద్వారా ఐశ్వర్యాన్ని సంపాదించాలి. ఆ సంపాదించిన ఐశ్వర్యాన్ని దాచిపెట్టుకోకూడదు, చక్కగా అందరికీ పంచిపెట్టాలి, సద్వినియోగం చేయాలి. మధురాపురంలో ఉన్నటువంటి ఈ వైశ్యులు కూడా సద్వినియోగం చేస్తున్నారండి. ఎట్లా చూడండి, దంభాపేత వితీర్ణితోయములు రద్యందొట్టి హట్టస్థిత స్తంభంబుల్ చిగురించుచున్నవియనన్ ధర్మైక నిత్యార్జనన్ సంభూతంబగు పైడి కోటికొకటై నానాటికిన్ హెచ్చు చయ్యంబోదావళి గప్ప కేతువులు వైశ్యశ్రేణి పుల్చున్పురిన్. సాధారణంగా ధారాశుద్ధి తక్కువగా ఉంటుంది రాయలవారి పద్యాల్లో. ఇందులో కొంచెం ధార బాగుందన్నమాట. ధార అంటే ఏమిటి? పద్యం మొదలు పెట్టగానే హాయిగా చదివించేలాగా ఉండటం, ఏ పాదానికి ఆ పాదం విడిపోవటం, యతిప్రాసల దగ్గర కొంచెం విశ్రామం తీసుకునేటట్లుగా ఉండటం, ఇదంతా ఒక రకమైన పద్ధతి. తర్వాత పద్యం రాసేవాళ్ళు ఏంటంటే వాళ్ళ తెలివితేటలన్నీ ప్రదర్శించడం కోసం యతుల్ని దూకించటం. అంటే ఒక పదంలో ఉన్నటువంటి రెండవ అక్షరానికో మూడవ అక్షరానికో యతి వేయటం. అలాగే ప్రాస దగ్గర కూడా పైనుంచి పదాన్ని తీసుకుని వచ్చి రెండో అక్షరం ప్రాస వచ్చేలాగా వేయటం, ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి. అలాంటివి ఎక్కువ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ధారాశుద్ధి అనేది పోతూ ఉంటుంది. దంభాపేత వితీర్ణితోయములు. ఒక అవధాని గారికి అడిగేవారికి చెప్పేవారు లోకువ అంటారు కదా, అడుగువారికి చెప్పువారు లోకువ అని సామెత. అంటే ఏమిటి? అడుగువారికి చెప్పువారు లోకువ. అడుగు ఎక్కడ ఉంటుంది? అడుగు కింద చెప్పు ఉంటుంది కదా, అందువల్ల అడుగుకి చెప్పు లోకువ అని ఇంకొక అర్థం అన్నమాట. ఒక మనవరాలను ఎత్తుకున్నాడు ఒక జమీందారు గారు. ఎత్తుకుని ఆ మరవరాలు అంటున్నా చూసారా, మనవరాలు ఏమైంది? మూత్ర విసర్జన చేసింది ఒంటి మీద. చేస్తుండే చిన్నపిల్లలు పాపం ముచ్చట పడుతూ ఉంటారు కదా. అలా ముచ్చట పడగానే ఆయన అడిగాడు, పక్కనే కవి గారు ఉన్నారు. అది కవి పక్కనే ఉంటే గొప్ప ప్రమాదం అన్నమాట. ఏమయ్యా ఇలా మూత్ర విసర్జన చేసింది కదా, దీని మీద ఒక పద్యం చెప్పమన్నా. ఇదే కర్మ. సరే ఏం చేస్తాడు, చేయక తప్పదు కదా. ఏదో ముద్దులొలికెడి చిన్నారి ముద్దు పాప, 3 పాదాలు అలాగే చెప్పాడు. చివరి పాదం చూడండి, అక్కడ కవిత్వం. తలప నా ధార కన్న నీ ధార మిన్నా. ఈ పద్యం చెప్పేటప్పుడు నా ధార కంటే నీ ధార మిన్నా అన్నాడు. అలా దంభాపేత వితీర్ణితోయములు రథ్యందొట్టి హట్టస్థిత స్తంభంబుల్ చిగురించుచున్నవియనన్ ధర్మైక నిత్యార్జనన్ సంభూతంబగు పైడి కోటికొకటై నానాటికిన్ హెచ్చు చయ్యంబోదావళి గప్ప కేతువులు వైశ్యశ్రేణి పుల్చున్పురిన్. గేటెడ్ కమ్యూనిటీస్ అని మనం ఈరోజు అనుకుంటున్నాం కదా, మహాభారత కాలం నుంచి చెప్పారండి. అయ్యా రథాలు తయారు చేసే వాళ్ళందరినీ ఒక కాలనీలో పెట్టండి, ఈ పని చేసే వాళ్ళందరినీ ఒక కాలనీలో పెట్టండి, ఇంజనీర్లందరికీ ఒక కాలనీ పెట్టండి, బ్రాహ్మణులందరినీ ఒక చోట పెట్టండి. ఇంకా ముందుకు వెళ్తే రావణాసురుడు లంకానగరంలో కూడా అదే కన్స్ట్రక్షన్ పాటించాడు. ఒక్కొక్క క్యాడర్ ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కొక్క భవనాలు. వాల్మీకి మహర్షి ఎక్కడ వర్ణన చేసేటప్పుడు ఆయన వేసే విశేషణాలని బట్టి అక్కడ భవనాలు ఏమున్నాయో మనం తెలుసుకోవాలి. ఆయన చెప్పడన్ని
అక్కడ విభీషణుడు భవనం అన్నాడు అనుకోండి, అక్కడ 3-4 పదాలతో ఉన్న ఒక పెద్ద సమాసం వేస్తాడు. అమ్మ బాబాయ్ వీడెవడో 3 స్టార్ 4 స్టార్స్ ఉన్నటువంటి సైనికుడు అయి ఉంటాడని. ఒక్క సమాసంలో ఒక పదంతో తేల్చేశాడు అనుకోండి, వీడేడో సామాన్య సైనికుడు. కమాండర్స్ ఉంటారు కదా, అలాంటివి ఎన్నో సూక్ష్మాలు ఉంటాయి. ఇక్కడ కూడా మహాభారతంలో కూడా ఒక్కొక్క వృత్తిపరంగా ఆ వృత్తులు చేసే వాళ్ళందరినీ ఒక చోట ఉన్నట్లయితే వాళ్ళ వృత్తి నైపుణ్యాలన్నీ పెరగడం కోసం, పెంచుకోవడం కోసం బాగుంటుంది. అంతే తప్ప జుట్టు పట్టుకుని కొట్టుకోమని కాదు. ఒకేలాంటి వాళ్ళందరినీ ఒకచోట పెట్టారనుకోండి కొట్టుకుంటారు. పండితం దృష్ట్యా ఘుర్ఘురాయతే అన్నారు. ఒక పండితుడు ఇంకొక పండితుడిని చూస్తే కుక్కల్లాగా గుర్ అనుకుంటూ ఉంటారట. అలా అనుకోమని కాదండి, మీరు ఎక్స్చేంజ్ చేసుకోండి. ఇంటలెక్చువల్ ఎక్స్చేంజ్ అనేది ఉంటుందని ఎప్పుడో గమనించినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళందరినీ ఒక చోట పెట్టారు. ఇక్కడ కూడా వైశ్య శ్రేణి, వైశ్యులందరూ వరుసగా ఒకే చోట ఉంటారట. వాళ్ళు పొల్చున్ అంటే వైశ్యులందరికీ ఒక రకమైనటువంటి ఒక ఆవాస భవన సముదాయము ఉన్నది. పురిన్, ఆ పురంలో మీరు ఒక్కసారి ఎక్కడికైనా వెళ్తూ ఒక చోట స్తంభాల్లాంటి వాటికి కూడా, స్తంభం అంటే ఏమిటి, అది కూడా ఒక కర్రే కదా, చెక్కతో చేసిన కర్రలు పాతుతూ ఉంటారు కదా, బయట ఎక్కడో పాతారనుకోండి, ఆ కర్రలకి కూడా అంటే మోడువారిన వాటిల్లోంచి కూడా చిగురులు వచ్చి ఏమైనా మొలకలు ఉన్నాయనుకోండి, అదిగో మధురాపురంలో ఉన్న వైశ్యుల ఇళ్ళు ఇవి అని మీరు గుర్తించవచ్చు. అంటే నీరు పొయ్యగా ఏమవుతుంది, కొన్నాళ్ళకి మోడు కూడా చిగురిస్తుంది. మనలో సంకల్పం ఉంటే, మనలో పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చు అన్నారుగా. శశ విషాణం ఆసాదయేత్ అన్నాడుగా. తిరిగి అవసరమైతే కుందేటు కొమ్మును కూడా సాధించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వైశ్యులు ఏం చేస్తారట, వాళ్ళు నీళ్లు పోసి ఇంటి ముందున్నటువంటి స్తంభాలు ఉంటాయి, ఆ స్తంభాలకు కూడా అంటే చెక్కతో చేసిన 3 వారిన స్తంభాలకు కూడా మొలకలు వచ్చేసాయా అన్నట్లుగా నీళ్లు పోస్తారు. అంటే ఏమిటి, వాళ్ళకి అంత నీటి సదుపాయం బాగా ఉందా అంటే వాళ్ళు ఊరికే పోయారండి. వాళ్ళు ఒక పని చేస్తూ ఉంటారు, దానివల్ల ఇంకో పని అయిపోతూ ఉంటుంది. తెలివైన వాళ్ళు చేసే పని అదే కదా. దంభాపేత వితీర్ణితోయములు, వితీర్ణి అంటే దానం చేస్తూ ఉంటారు. దంభమునకు అపేతమైన దానం చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన తోయములు అంటే నీరు. అంతకుముందు అనుకున్నట్లుగానే దానం చేసేటప్పుడు ఇలా నీటిని ధారని వదులుతూ ఉంటారు కదా, అలా వదులుతున్నారు. దానం చేసేటప్పుడు 2 రకాలైన అపేక్షలు ఉంటాయి ఎవరికైనా సరే. ఒకటి కీర్తి, నాకు పేరు కావాలి, నేను ఇంత ఇచ్చాను అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది కూడా తప్పేమీ లేదు. ఇక రెండోది ఏమిటి, నేను గనక ఇంత గొప్ప దాతనైతే, నేను చేసినటువంటి దానాలన్నింటినీ చూసి రాజుగారు నన్ను పిలిచి, లేదా ఏ ప్రభుత్వం వారు ఏదో ఒక పురస్కారం ఇస్తే, ఆ పురస్కారం ఇచ్చారు కాబట్టి ఆయన చాలా గొప్పవాడని, ఇంకా ప్రజలందరూ కూడా రకరకాల విరాళాలన్నీ నాకు తెచ్చిస్తే, తద్వారా వాటన్నింటినీ నేను పోగు చేసి కొన్నాళ్ళ తర్వాత వాటన్నింటినీ స్వాహా చేయొచ్చు అనుకునే ధన అర్జన సంపాదించాలనే కోరిక కూడా ఉండవచ్చు, చెప్పలేము అది. కాబట్టి ఈ 2 రకాలైనటువంటి దంభాలు ఉంటాయి. దంభము అంటే వ్యాజము, నెపము అంటే ఏదో ఒక లాభాన్ని కోరి చేయటం. అసలు వీళ్ళు అలా చెయ్యరనమాట. దంభ అపేత వితీర్ణి తోయములు, ఏ రకమైన వ్యాజము లేకుండా అవ్యాజంగా చేసే దానాలు, ఆ దానాలు కూడా ఒకరోజు చేసి రెండో రోజు చేయటం కాకుండా ఒకే రోజు 100ల కొద్దీ 1000 కొద్దీ కోట్ల కొద్దీ దానాలు చేస్తూ ఉంటే, అటువంటి దానాల వల్ల వస్తున్నటువంటి ధారా ప్రవాహం, ఆ నీళ్లు ప్రవహించి రథ్య అంటే దారి, రోడ్డు, రహదారి. రథ్యం తొట్టుట అంటే ప్రవేశించుట అని అర్థం. వృకోదర అర్జునులు రణంబునం తొట్టిన మంటలు అంటే ముందుకి చొచ్చుకుపోయేటటువంటి మంటలు లాంటి వాళ్ళండి. పెట్టని కోట నీకు హరి అంటాడు సంజయ రాయభారంలో సంజయుడు, తిక్కన గారి పద్యాలు. నీకు శ్రీకృష్ణుడు పెట్టని కోట లాంటి వాడు. యుద్ధంలో వృకోదరుడు అర్జునుడు రణంబునం దొట్టిన మంటలు అంటే యుద్ధంలో చెలరేగిపోయే మంటలు లాంటి వాళ్ళు. కానీ అక్కడ పొరపాటున
రణంలో తొట్టిలో పెట్టిన మంటలు అనుకునే ప్రమాదం ఉంది. అంటే ఏమిటి, దానికి అక్కడ ఏం చెప్పాలో తెలియనప్పుడు కథ వచ్చేస్తుంది. తొట్టిలో మంటలు పెడితే ఆ మంటలు ఎలా వ్యాపించిపోతాయో అట్లా వాళ్ళు వ్యాపిస్తారండి అని. కానీ ఇక్కడే మనకేమొస్తుందంటే వ్యాకరణం వాటన్నిటిని చూసుకోవాలి. రణంలో తొట్టిన మంటలు, తొట్టిన అంటే ముందుకు వెళ్ళిన, తొల్లి అన్నాం కదా, ముందుకు వెళ్ళేటటువంటి అని అర్థం అనమాట. ఇక్కడ కూడా దంభాపేత వితీర్ణితోయములు, వాళ్ళు ఏ రకమైన అపేక్ష లేకుండా, కోరిక లేకుండా, ఖ్యాతి కానీ ధనార్జన కానీ ఇలాంటి ఏ రకమైన నెపం లేకుండా చేస్తున్నటువంటి దానాలు, ఆ దానాల నుంచి వస్తున్నటువంటి ధారా ప్రవాహం రహదారుల్లోకి ప్రవేశించి అక్కడ దారుల్లో హట్ట అంటే అంగళ్ళు ఉంటాయి కదా ముందుకి, స్థిత అంటే లోపల వెనకాల ఇల్లు ఉంటుంది, ముందేమో వాళ్ళకి కొట్టు ఉంటుంది. ఇప్పటికి కూడా అది కల్చర్ నడుస్తూ ఉంటుంది. మీరు చూడండి, వైశ్యులు చాలా తెలివైన వాళ్ళు అనమాట. ఈ వెనకాల ఇల్లు ఉంటుంది. ఇల్లు కూడా ఎలా ఉంటాయంటే చాలా ఇరుకిరుగ్గా ఉంటాయి, ఎందుకంటే ధనాన్ని వాళ్ళు దాచుకోవాలి కాబట్టి. రథ్యందొట్టి హట్టస్థిత స్తంభంబుల్ చిగురించుచున్నవి, అలా వాళ్ళు చేసేటటువంటి దానాల వలన అంగళ్ళల్లో పాతినటువంటి స్తంభాలు కూడా చిగురించుచున్నవి అనన్, చిగురిస్తున్నాయా అన్నట్లుగా ధర్మైక నిత్యార్జనన్. కాబట్టి వాళ్ళు దానాలు చేస్తున్నారండి అంటే ఏదో అన్యాయంగా అక్రమంగా సంపాదించిన దానాన్ని చేసేవాడు ఎవడైనా చేస్తాడు. మనకు అక్కర్లేనంతా తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి వారి హుండీలో పడేస్తూ ఉంటారు. ఇది అన్యాయార్జితం అంటూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి వారితో కొంచెం బేరసారాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఏమయ్యా నీకు ఇది చేసావంటే నీకు 50-50, ఎందుకంటే ఆయనే 50-50 ఇవ్వడానికి ఆయన ముందు ఉంటాడనమాట. ఇదిగో బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు అంతే కదా, స్తంభం ముందు నుంచున్నట్ట, చేతిలో ఇలా వెన్న తీసుకున్నట్ట చూశాడు. బాబోయ్ నేను వెన్న తినడం ఎవరో చూసేస్తున్నారే అనుకుని, బ్రాదర్ అన్నా నువ్వెవరికి చెప్పకు, 50-50 మన ఇద్దరం చెరసగం పంచుకుందాం అని తన నీడకే తాను లంచం ఇస్తున్నట్ట. భాగవతంలో కృష్ణ లేదు కాబట్టి లంచాలు ఇవ్వడం పుచ్చుకోవడం ఆయనకు అలవాటే కదా. అందుకని వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఒక ఆయన ఏం చేసేట్టు ఇలాగే టోపీ పెడదాం అనుకున్నాడు. ఆయనకి టోపీ ఏమని, ఆయన దగ్గర ఒక ఒట్టిపోయిన ఆవు ఉందండి, అది ఎవరు కొనట్లేదు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా సరే అబ్బాయి నా వల్ల కావటం లేదని స్వామి దగ్గరికి వచ్చి, స్వామి నువ్వే నాకు సహాయం చేయాలి, ఈ ఆవుని కనుక అమ్మి పెడితే ఆవుని అమ్మగా వచ్చినటువంటి ధనంలో సగం నీకు సమర్పించుకుంటా అన్నాడు. వెంకటేశ్వర స్వామి విన్నాడు. సరే తథాస్తు అనుకున్నాడు. వెంటనే అలాగే అన్నాడు. ఇంటికి వచ్చాడు కానీ పాపం ఆయనకి బాధగా ఉంది. పొరపాటున వెంకటేశ్వర స్వామి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ ఆవు అమ్ముడుపోతే సగం డబ్బులు ఆయనకి ఇచ్చేయాలంటే మనకేం మిగులుతుంది అని ఈయనకి అనిపించింది. ఈయనకంటే 4 ఆకులు ఎక్కువ చదివి ఉంటుంది వాళ్ళ ఆవిడికి చెప్తే ఆవిడ ఒక సలహా ఇచ్చింది అనమాట. ఏమండో ఇలా చెయ్యండి అంది. ఏమిటండి అంటే, ఈ ఆవు ధర 10,000 పెట్టండి. ఆవు ధర 10,000 కదా మనకు కావాల్సింది. దాని పక్కన ఒక పిల్లి పెట్టండి. ఆవు ధర రూపాయి పెట్టండి, పిల్లి ధర 10,000 పెట్టండి. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మీరు అంగట్లోకి వెళ్ళి అమ్మండి. ఈ 2 కలిపే అమ్ముతాను, ఇది రూపాయి, ఇది 10,000. అయితే ఈ 2 కలిపి అయితేనే నేను అమ్ముతాను తప్ప విడివిడిగా అమ్మను అని మీరు భీష్మించు కూర్చొని వెళ్ళి రండి అంది. సరే వెళ్ళాడు. వెళ్ళి బ్రహ్మాండంగా అలాగే బేరం పెట్టాడు. అందరూ అనుకున్నారు ఇదేమిట్రా ఈ పిచ్చి, దీనికి 10,000 ఏమిటి, ఆవు ఒకటేమిటి, సరే 2 కలిపిస్తానంటున్నాడు కదా సమక బేరమే అనుకుని ఎవడో కొనేశాడు. 10,000 ₹1 అనమాట. ఇప్పుడు పిల్లి ధర ఎంత అయింది? 10,000 అయింది. ఆవు ధర ఎంత అయింది? ₹1 అయింది. వెంటనే రూపాయి తీసుకొచ్చి ₹1 వెంకటేశ్వర స్వామి హుండీలో వేసాడు. స్వామి నా మొక్కు తీర్చేసుకున్నాను. కాబట్టి ఇలాంటి తెలివితేటలు కూడా ఉంటాయి. వీళ్ళు అలా ఆర్జించినటువంటి ధనాన్ని తీసుకొచ్చి దానం చేయరండి. ధర్మైక నిత్యార్జనన్, నిత్యము వాళ్ళు ఆర్జించే ధనమంతా ధర్మం చేత మాత్రమే. ఏక అంటే అదొక్కటే అని అర్థం అన్నమాట. ఏకైక అంటే దాన్ని మించినటువంటిది ఇంకొకటి లేదు అని అర్థం. ధర్మైక నిత్యార్జనన్ సంభూతం బగు పైడి, అది ధర్మం ద్వారా సంపాదించినటువంటి పైడి అంటే ధనం. ఎప్పుడైతే మనం ధర్మ మార్గంలో సంపాదిస్తామో ఇన్కమ్ ట్యాక్స్ని చూపిస్తాం కదండి, చూపిస్తే వాళ్ళు క్లీన్ చిట్ ఇస్తారు. వాడెవడో ఇచ్చేది ఏమిటంటే నేనే చెప్తాను నా సంపాదన ఎంతో, దానికే కోటికి పడగలెత్తుట అని ప్రాచీన కాలంలో
ఇక్కడి నుంచే వచ్చింది. ఎవరైనా ఒకరి సంపాదన ఆస్తి ₹1,00,00,000 దాటితే వెంటనే పైకి వెళ్ళిపోయి ఒక జెండా కడతాడు. ఆ జెండా కడితే ₹1,00,00,000 వచ్చినట్లు లెక్క అనమాట. తర్వాత మళ్ళీ 2 ఏళ్ళు పోయిన తర్వాత ఇంకో కోటి పెరిగితే ఇంకో జెండా ఉంటుంది. ఇది కోటికి పడగలెత్తడం అంటే. నిజానికి కోటికి లేవో పాము పడగలెత్తడం అది కాదు. పడగ అంటే అక్కడ కేతనము, జెండా అంటే తమ సంపాదనని బాహాటంగా చెప్పగలిగే స్థితి. అది ఎప్పుడు ఉంటుంది? దొంగలు లేనప్పుడు ఉంటుంది. అంటే ఏమిటి? దొంగలు లేకుండా ఉండేలాగా పరిపాలన ఉండాలి. అది ఉంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి ప్రాచీన కాలంలో ఉన్న తాము సంపాదించిన ధనాన్ని బాహాటంగా చెప్పే స్థితి ఉండటం ఒకటైతే, దానికి పెద్దగా రక్షణ చేయవలసిన అవసరం లేనటువంటి ప్రజలు, దొంగలు లేనటువంటి చోర బాధలు లేని సమాజం కూడా ఉంది అని మనకు అర్థమవుతుంది. సరే, అది అలా పెడితే ఇక్కడ ఉన్నటువంటి ఈ వైశ్యులు దంభాపేత వితీర్ణతో యములు రథ్యందొట్టి హట్టస్థిత స్తంభంబుల్ చిగిరించుచున్న వియనన్. ఏమిటండి? వీళ్ళు చేసే దానాల నుంచి వచ్చే దానధారలతో అక్కడ అంగళ్లలో పాతినటువంటి కొయ్యలు కూడా, మాను మ్రాకు అంటారు కదా, మానన్నా మాకన్నా ఒకటే నాయన, రెండు వేరు వేరేం కాదు. మాను మ్రాకును కాను, రాయి రప్పను కానే కాను, ఇవే ఉన్నాయి. రాయి కాదు, రప్ప కాదు. మాను అన్న మ్రాకు అన్న రెండు ఒకటే, పర్యాయ పదాలు. నూకి కు వస్తుందన్నమాట. సరే, అలాంటి మానులు కూడా చిగురించేలాగా వీళ్ళు చేస్తున్నటువంటి ధర్మైక నిత్యార్జనం సంభూతం బగుపైడి, ధర్మం ద్వారా సంపాదించినటువంటి ధనం కోటికొకటై, ఒక్కొక్క కోటికి ఒక్కొక్కటై, నానాటికి హెచ్చు, నానాటికి పెరుగుతోందా, హెచ్చుతోందా అన్నట్లుగా అయ్యి అంబోదావళి గప్ప. ఈ కేతనాలు అలా 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 పైకి వెళ్ళిపోతున్నాయట. అంటే మళ్ళీ దాన్ని ఇంకో జెండా పెడతాడు, ఇంకో జెండా పెడతాడు, ఇంకో జెండా పెడతాడు. అలా జెండాలు పెరిగి 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 అవి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అన్నాడు? మేఘాలని కప్పివేస్తున్నాయి. అంటే అంత ధనవంతులు అవుతున్నారు, క్రమక్రమంగా సంపాదిస్తున్నారు. నడిమంత్రపు శ్రీలాగా ఉన్న చోట వెంటనే వచ్చేయలేదు. దేనికైనా సరే క్రమ పరిణామం ఉంటే శాశ్వతంగా ఉంటుంది. ఒకేసారి పెరిగితే ఒకేసారి విరిగిపోతుంది. అందువల్ల ధనార్జనలో కూడా మనం అనుకున్నా కదా, శనైహి విత్తం, మెల్లగా విత్తాన్ని కూడబెట్టాలి. వీళ్ళు కూడా అలాగే కూడబెడుతున్నారు. ఇప్పుడు ఏమైంది? అక్కడున్నటువంటి స్తంభాలు చిగురుస్తున్నాయి అన్నాడు కదా. చిగురిస్తే ఏముండాలి? పైన చిగుళ్ళు ఉండాలిగా. ఆ చిగుళ్ళే కేతనాలు అన్నమాట, జెండాలు. అది అంటే మొక్కలకి మూడు వారినటువంటి చెక్కలకు కూడా చిగుళ్ళు వస్తే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి స్తంభాలు, స్తంభాలకు ఉన్నటువంటి కేతనాలు, జెండాలు అని చెప్పడం. ధర్మైక నిత్యార్జనన్, నిత్యార్జనతో సంభూతం బగు పైడి, పుట్టినటువంటి పైడి, దానివల్ల సంపాదించినటువంటి పైడి, పైడి కోటి, లేదా అడు కూడా కలపచ్చు, పైడి కోటికి అన్నాడు. అంటే బంగారాల యొక్క సమూహం అంతా, బంగారం సంపద అన్నమాట. పైడి అంటే ధనం. పైడి కోటికి, అది కోటికి ఒకటై, అది కోటికి ఒకటి అంటే ఒక్కొక్క కోటికి ఒక్కొక్క పథకమై, నానాటికి హెచ్చుచు, నానాటికి పెరుగుతూ, అయ్యి అంబోధావళి గప్ప. అంబోధావళి, అంబోధము, అంబోధము, అది అక్కడ ఒత్తుండదు. అంబస్ దా అన్నమాట. అంబస్ అంటే నీరు, నీటిని దా ఇస్తుంది కాబట్టి. అంబోధి అంటే అక్కడ ఒత్తుంటుంది. ఎందుకని? అంబస్ అంటే నీటికి ధి, నిలయమైనది, అప్పుడు సముద్రం అని చెప్తాం. అంబోధావళి కప్ప, పైనున్నటువంటి మేఘాలని కప్పేలాగా కేతువులు, జెండాలు, వైశ్యశ్రేణి పొల్చున్ పురిన్. వైశ్యశ్రేణి ఉన్నటువంటి, వైశ్యశ్రేణి అంటే ఆ వైశ్యుల యొక్క కేతువులు, పురిన్ ఆపురంలో, పొల్చున్ అంటే చక్కగా ప్రకాశిస్తూ ఉంటాయి. వైశ్యులందరూ ఒకే చోట ఉంటారు, అందరూ దానం చేసేవాళ్ళు. ఆ దానం కూడా ఎలాంటి దానం అంటే ఏ రకమైన దంభము లేనిది, డాంభికము లేనిది, దాంభికము లేనిది. అక్కడి నుంచే వచ్చే డాంభికము, డాబు, దాని నుంచే వచ్చినటువంటి పదాలు అన్నమాట. ఆ డాబునే డబ్బు అయిందనమాట. డాబులో డాకి దీర్ఘం తీసేసి భూకి ఒత్తు పెడితే డబ్బు అయింది. డాబు, డబ్బు అన్నమాట. అర్థమైందా? వైశ్యులకి సంబంధించినటువంటి వర్ణన. ఇప్పుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర,
చాతుర్వర్ణ్య వ్యవస్థలో శూద్రులు ఏం చేయాలండి అన్నారు. పై ముగ్గురికి కావలసినటువంటివి ఏవైనా ఉంటే సమకూర్చి వాళ్ళని సేవించటమే వీళ్ళ పని. దాంతోపాటు వైశ్యులు చేసేటటువంటి వ్యవసాయంలో వీళ్ళు ఎక్కువ భాగస్వామ్యం వహించి వాళ్ళు ఎలా చేయాలో చెప్తూ ఉంటారు, వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇది వర్ణాశ్రమ ధర్మాల్లో పెట్టినటువంటి ఒక విధి. దానిని చెప్తున్నాడు చూడండి. నృపుల పదహల రేఖలకెల్ల మా భుజాగ్రహల రేఖలే మూలమనుచు కోటి కొండలుగా ధాన్యరాసులు పండు వీట సుజన భజనైక విఖ్యాతి శూద్రజాతి. సుజన భజనైక విఖ్యాతి శూద్రజాతి. శూద్రజాతి సుజన భజనైక విఖ్యాతి, అది కదా. సుజన అంటే మంచి వాళ్లను, భజన అంటే భజించుట అని అర్థం. వాళ్ళని సేవించటం, వాళ్ళు చెప్పింది చేయటం, వాళ్ళకి సేవ చేయటం, వాళ్ళల్లో ఉన్నటువంటి అనుగ్రహాన్ని వీళ్ళు పొందటం, అంతా కలిసిమెలిసి ఉండటం అని అర్థం. సుజన భజనైక విఖ్యాతితో అంటే సజ్జనుల్ని సేవించేటటువంటి ప్రఖ్యాతి అంటే గొప్పతనంతో ప్రసిద్ధితో ఉన్నటువంటి శూద్రజాతి వాళ్ళు ఏమంటారట? నృపుల ఉత్తమ పురుషుడి పాదాలలో హస్తాలలో కొన్ని శుభ చిహ్నాలు ఉంటాయని కవులు వర్ణిస్తారు. ముఖ్యంగా భగవంతుడిలో ఉంటాయి. సుప్రభాతంలో వస్తుంది కదా, రేఖామయధ్వజ సుధాకలశాదపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై అని ఉంటుంది. సేవ్యైరలంకృత తలౌ పదతత్వ చిహ్నై అని ఉంటుంది. అక్కడ ఏముంటాయి? రేఖలు. రేఖామయ ధ్వజ, ఏదో ధ్వజం ఉంటుంది, అంకుశం ఉంటుంది, ఇలాంటి కొన్ని చిహ్నాలు చెప్పారు. శంఖం ఉంటుంది, చక్రం ఉంటుంది. ఇలాంటివి ఉంటే హలము, నాగలి కూడా ఉంటుంది. రేఖామయ ధ్వజ సుధాకలశ. సుధాకలశం అంటే అమృత భాండం కూడా ఉంటుంది. సుధాకలశ ఇలా, అలాగే చక్రము, శంఖము ఇవన్నీ పాదాలలో ఉంటాయని చెప్తారు. ఇప్పుడు దాన్ని తీసుకుని ఈయన చమత్కారం చేస్తున్నాడు చూడండి. నృపులు అంటే రాజు, నృప అంటే రాజు, నృ అంటే మనిషి కదా, నృనే నర అయిందనమాట. అందుకే నృసింహ అంటాం, నరసింహ అంటాం, రెండు ఒకటి. నిజానికి మనుషుల్లో సింహ అంటే శ్రేష్ఠుడు అని అర్థం. అంతే. మనుషుల్లో శ్రేష్ఠుడు ఎవరు? పరమాత్మ కాబట్టి ఆయనే నృసింహ. అక్కడ సింహ అంటే నిజంగా సింహం కూడా ఒక అర్థం. ఇంకొక అర్థం ఏమిటి? నరులలో సింహ ఉత్తముడు, పురుష సింహుడు అన్నట్లుగానే నృసింహ అని అర్థం. అలాగే ఇక్కడ కూడా అంటే మానవుడు. అందుకే ఆంథ్రోపాలజీ అంటానికి ఏమంటాం? నృశాస్త్రము అంటాం తెలుగులో. ఆంథ్రో అన్నదే కొంచెం ఇటు అయ్యి ఆంత్ర అలా అయిందనమాట. నృపుల పదహల రేఖలకెల్ల మా భుజాగ్రహల రేఖలే మూలమనుచు కోటి కొండలుగా ధాన్యరాసులు పండు వీట సుజన భజనైక విఖ్యాతి శూద్రజాతి. ఏమండి, రాజుల పాదాలలో హలరేఖలు ఉంటాయని చెప్తారు కదా. హలము అంటే నాగలికి సంబంధించిన గుర్తులు ఉంటాయి. అవి ఎందుకున్నాయి? ఇదిగో మా భుజాలు చూడండి, మా భుజాల మీద నాగళ్ళు మోసిన గుర్తులున్నాయే. ఈ గుర్తులు ఉండడం వల్లే రాజుల పాదాల్లో హలానికి సంబంధించిన గుర్తులున్నాయి అంటారట. అంటే ఏమిటి? వీళ్ళు కష్టపడి వ్యవసాయం చేస్తేనే కదా రాజుకి పంట పండుతుంది, రాజు గొప్ప రాజు అవుతాడు అని చమత్కారం. నృపుల రాజుల యొక్క పాదాలలో ఉన్న హల నాగలికి సంబంధించిన రేఖలకెల్లా, అందులో ఉన్న రేఖలన్నింటికి మా యొక్క భుజముల అగ్ర భుజాల మీద ఉన్న హల నాగటికి సంబంధించిన రేఖలే మూలమనుచు. అంటే వీళ్ళ భుజాలలో ఉన్నటువంటి హలరేఖలే వాళ్ళ పాదాలకు వచ్చాయి, ఇవే మూలము అన్నాడు. అంటే ఏమిటి? అసలు రాజుల్ని మేమే మా భుజాల మీద మోస్తున్నామండి, అందువల్ల రాజు నిలబడాలంటే వీళ్ళ భుజాల మీద నిలబడాలి. అంటే అర్థం ఏమిటి? వీళ్ళు పంటలు పండించాలి. అందువల్ల ఆ రాజు పాదాలు వీళ్ళ భుజాల మీద మోశారనుకోండి, ఏమవుతాయి? ఈ భుజాల మీద ఉన్నటువంటి హల ఆ నాగళ్ళకి సంబంధించిన గుర్తులు వాళ్ళ పాదాలకు అంటుకున్నాయి. అదనమాట. నృపుల పదహల రేఖలకెల్ల మా భుజాగ్రహల రేఖలే మూలమనుచు. ఇవేనండి మూలం అంటూ
కోటి కొండలుగా, కోటి కొండలు అంటే అధికమైనటువంటి రాసులుగా ధాన్యరాసులు పండు వీట, పండించేటటువంటి వీట ఆ ఊరిలో సుజన భజనైక విఖ్యాతి శూద్రజాతి, సుజనులను భజిస్తూ ప్రసిద్ధి చెందారండి ఆ ఊరిలో ఉన్నటువంటి శూద్రులు. అంటే వాళ్ళ వృత్తి ధర్మాలను, వర్ణాశ్రమ ధర్మాలను చాలా ప్రీతిపూర్వకంగా విద్యుక్తంగా నిర్వహిస్తున్నటువంటి వారు అని చెప్పడం. ఒక రాజు ఏదైతే చాతుర్వర్ణ్య వ్యవస్థని పటిష్టంగా ఉంచాలనుకుంటాడో ఆ లక్షణాలన్నీ ఇందులో మనకు కనిపిస్తుంది. ఒక ఆశ్వాసం వెళ్ళాల వరకు వెళ్ళినా సరే ఇంకా కథ అనే మహానుభావుడు ఇంకా ప్రవేశించల. ఇది రాయలవారిలో ఉన్నటువంటి ఊహావైభవం అన్నారు. ఉత్ప్రేక్ష పలికి తుత్ప్రేక్షోపములు జాతి పెంపెక్క రసికులౌనన మదాలస చరిత్ర భావధ్వని వ్యంగ్య సేవధిగాగ చెప్పితివి సత్యావధూ ప్రీణనంబు. సాక్షాత్తు ఆంధ్ర మహావిష్ణువే వచ్చి రాయలవారిని ప్రశంసించాడు. అయ్యా, ఉత్ప్రేక్ష అంటే రాయలు, రాయలంటే ఉత్ప్రేక్ష అన్నట్టుగా నీ ఊహలుంటాయి అని ఆయన అన్నాడు. మనం ఇప్పుడు చూసాం. ఎంత చెప్తున్నా ఇంకా చాలా తగ్గించి చెప్పుకున్నా కొన్ని వర్ణనలే చూస్తేనే ఇలా ఉన్నాయి. ఇప్పుడు అసలైన కథకి సంబంధించిన బీజం ఇక్కడి నుంచి పడుతుంది. మధురాపురానికి ఎందుకు వచ్చారండి ప్రశ్న మనకు వస్తుంది. అంతకుముందు విలుపుత్తూరు కదా, సంబంధం లేకుండా ఇంకో పురానికి ఎందుకు ఈయన మారాడు? ఈ పురాన్ని వర్ణిస్తున్నాడు ఏమిటి? ఈ పురంలో అసలు రాజుగారు ఎవరు? అసలు ఈ కథ ఎంత ఏమిటి? ఒకవేళ రాజుని వర్ణించినా ఆ రాజుకి ఏమిటి సంబంధం? ఏం చెప్పబోతున్నాడు? అలా మెల్లిగా మొట్టమొదట ఈ పురంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఎలా ఉండాలో అలా ఉన్నారు. అలాగే అంతకుముందు అంగళ్ళు, వీధులు, పుష్పలావికలు, అంతకుముందు ఇంకా పురవర్ణన, కోట వర్ణన, వప్రవర్ణన, సౌధాల వర్ణన, ఏనుగుల వర్ణన, అశ్వాల వర్ణన ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. పురం అనగానే కనిపించేవి ఇవే కదా. అదిగో ద్వారక అలమందలవిగో, ఆ పద్యంలో కూడా అదే చెప్తాడు. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఏనుగుల్ని కట్టేసినటువంటి గృహాలు కనిపిస్తూ ఉంటాయంటే అది ఐశ్వర్యానికి చిహ్నం అన్నమాట. అలా ఒక సర్వ సౌష్ఠవంగా ఉన్న పురంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. అలా ఉన్నటువంటి పురానికి రాజు ఎలా ఉండాలి అంటే ఇంకా చెప్పక్కర్లేదండి. మీరు మరి ఇప్పుడు పద్యం పెద్ద శేషపద్యం చెప్పబోతున్నారేమో, ఇంకా ఆపేయండి, మాకు అర్థమైపోయింది అని అనేటట్టు ఉంటుందన్నమాట. అంతే కదా. మరి ఇంత బ్రహ్మాండంగా ఉన్నాయి, కోటల దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చారు. మహాప్రభు ఇంకా మమ్మల్ని విడిచిపెట్టండి అనే లక్షణం ఉన్నటువంటి వాడు అయి ఉంటాడు కదా రాజు. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా గొప్పవాడు అయిపోయింది కదా. దానికి ఎలా గొప్పవాడో వర్ణించాలి అంటే దానికి అరగంట పట్టేలాగా ఆయన ఒక శీసపద్యం బిగిస్తే దాన్ని మళ్ళీ మనం పట్టుకుని జీడిపాకంలాగా సాగదీసి పదాలను విరగొట్టుకుని నానా యాతనలు పడి ఇది నారికేళ్ల పాకం అని చెప్పుకుని దాన్ని చదవటం అవసరమా అని అనిపిస్తుంది. ఏమనుకున్నా అందులో ఉన్న రాజు చాలా గొప్పవాడు. రాజును పరిచయం చేస్తాడు. ఆ తర్వాత వేసవిని వర్ణిస్తాడు. వేసవిని ఎందుకు వర్ణించాలి? ఋతువులన్నింటినీ వర్ణిస్తాడు కదా. ముఖ్యంగా వేసవిని విశేషంగా వర్ణిస్తాడు. అంటే సాధారణంగా ఇక్కడ ప్రబంధాలలో ఒక చిన్న అభిప్రాయం ఉంది. ప్రబంధ కవులు సంబంధం లేకుండా మధ్యలో ఏవో వర్ణనలు తెచ్చి పెడుతూ ఉంటారండి. కథకి దానికి సంబంధం ఉండదు. మనం కూడా చలనచిత్రాల్లో చూస్తూ ఉంటాం, హాస్య సన్నివేశాలు ఉంటాయి, తెచ్చి అతికించినట్టు ఉంటాయి, కథకి ఏమాత్రం సంబంధం ఉండదు. ఇవి కావాలని పెట్టారులేండి అంటారు. అలాగే పాటలు వస్తూ ఉంటాయి, అవి కూడా ఎందుకు పెట్టారో తెలియదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, వాళ్ళకే తెలియదు, మనకు అంతకంటే తెలియదు, పిచ్చి మొహాలు వేసుకుని చూసి వచ్చేస్తూ ఉంటాం. కానీ ప్రబంధాల దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తాం? అక్కడ ఆయనకి చేత కాదండి, ఊరికే వర్ణనలు పెట్టాడంట. ఇక్కడ వేసవి వర్ణనని ప్రత్యేకంగా ఎందుకు చేయవలసి వచ్చింది? దానికి ఒక నేపథ్యం ఉంటుందన్నమాట. దానికి ముందు ఇదిగో మనం ఈ రాజుగారు ఎలా ఉన్నారో, ఆయన పరిస్థితి ఏమిటో, కథా కమామిషి ఏమిటో చూద్దాం. మత్స్యధ్వజుడు ఆయన పేరు. ద్విద్వయోపాయధీ విద్వత్వతం సంబు షాడ్గుణ్య చాతురీ చక్రవర్తి క్రీడాచలీకృత శ్రీఖండగిరిరాజు కనకాద్రి ముద్రణ గ్రంథకర్త
అందో నిబద్ధాబ్ర బృంద వేదండాళి వననిధి స్తంభనాధునిక రఘువు తామ్రపర్ణ్యమల పాధ కేళిహంసంబు లంకేశ మైత్రీ ప్రియంకరుండు స్వస్తి కృద్వాస్తవ స్తుత్యగస్తి. చూడండి, టంగ్ ట్విస్టర్ అంటారు దాన్ని. స్వస్తి కృద్వాస్తవ స్తుత్యగస్తి మఘవ మకుట మోట నశరకోటి మంత్రభృత్య భూతాత్తశాంభవ భూమికుండు తత్పురంబేలు పాండ్య మత్స్యధ్వజుండు. ఈ పాండ్యులు, తమిళులు, ద్రావిడులు వీళ్ళంతా ఏదో బాగా పాతకాలం వాళ్ళమని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ప్రాచీన శాసనాలలో చూస్తే ఆంధ్రులే ఆధారాలతో దొరుకుతున్నారు మనకి. ఐతరేయ బ్రాహ్మణం నుంచి ఆంధ్ర అన్న శబ్దం వస్తుంది తప్ప అప్పుడు ద్రావిళ్ళని కానీ తమిళ్ళని కానీ పాండ్యులు ఉన్నారని కానీ మనకేం కనిపించవు. అత్యంత ప్రాచీనమైన జాతి ఆంధ్ర జాతి. ఆ ఆంధ్ర శబ్దమే కనిపిస్తూ ఉంటుంది మనకి. సరే, ఈయన పాండ్య దేశాన్ని పరిపాలించే ఒక రాజుగారు. ఆయన పేరు మత్స్యధ్వజుడు. ద్వయ ఉపాయ ధీ విద్వత్ వతంసంబు. వతంస, వతంసము, వతంసుడు వాడుతూ ఉంటాం. అంటే శ్రేష్ఠుడు, గొప్పవాడు అని అర్థం. విద్వత్ వతంసంబు. విద్వత్ పాండిత్యం ఉన్న వాళ్ళల్లో శ్రేష్ఠుడు, గొప్పవాడు. ఆ విద్వత్ కూడా ఏమిటి? ధీ, బుద్ధితో కూడినటువంటి విద్వత్. ధీ, బుద్ధి కలిగిన వాళ్ళల్లో, విద్వత్తు ఉన్న వాళ్ళల్లో మళ్ళీ శ్రేష్ఠుడు. ఏమిటి విద్వత్, ఏమిటి బుద్ధి, ఏమిటి ఇదంతా ఏ విషయంలో అంటే 4 ఉపాయాలు అంటారు. ఏమిటవి? సామ దాన భేద దండోపాయాలు అని రాజనీతిలో ప్రధానమైనవి. సామం, దానం, భేదం, దండం. దండం దశగుణో భవేత్ అని ఒక సూక్తి ఉంది. దండం అంటే నమస్కారం అంటారా, కర్ర అంటారా, అది 10 రకాలుగా ఉపయోగపడుతుందని. ఇక్కడ చివరికే దండం వరకు వెళ్ళాలి. దండం అంటే ఏమిటి? దండించుట. పిల్లల్ని కూడా ఏం చేస్తాం మనం? ముందు సామంగా చెప్తాం, నాయన అలా కాదు, ఇలా కాదు, ఇలా కాదు, అలా కాదు అని చెప్తాం. అయినా సరే వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తాం? నీకు చాక్లెట్ ఇస్తా ఈ పని చేస్తే, బిస్కెట్ ఇస్తా, ఒక సాక్రిఫైస్, ఒక దానం ఏదో ఇస్తాం, చూపిస్తాం. అది కూడా లేదనుకోండి ఏం చేస్తాం? పక్క వాళ్ళని చూపించి, అంటే ఎవరో పక్క పిల్లల వల్ల మన పిల్లలు చదవట్లేదు, లేదా ఇంకొకరి వల్ల వీళ్ళు చేయటం లేదంటే వాళ్ళిద్దరి మధ్యలో తగువ పెట్టేస్తాం. అది భేదము. అది కూడా వెళ్ళలేదనుకోండి దండము. ఇది సాధారణంగా మనం చెప్పుకుంటే ఇది. కానీ రాజనీతిలో చాలా గొప్ప విషయం ఇది. తెలివైనటువంటి వాడు, మేధావి అయినవాడు, తక్కువ సైన్యం ఉన్నప్పటికీ, తక్కువ బలగం ఉన్నప్పటికీ కూడా వాడు ఏం చేస్తాడంటే జయాన్ని పొందుతాడు అని మనకి మహాభారతమే చెప్తుంది. దానికి ధర్మరాజే మనకు ఉదాహరణ. ఆత్మవాం స్వల్పదేశోపి, తక్కువ రాజ్యం ఉన్నప్పటికీ, తక్కువ ప్రజలు ఉన్నప్పటికీ, యుక్త ప్రకృతి సంపద, ప్రకృతే వచ్చి సహాయం చేస్తుందట. నయజ్ఞ, వాడు నయజ్ఞుడై ఉండాలి. పృథివీ కృత్స్నాం జయత్యేవ నహీయతే, అటువంటి వాడు ఎప్పటికైనా జయాన్నే పొందుతాడు తప్ప ఎప్పుడూ కూడా హీనత్వాన్ని పొందడు. సామదాన భేద దండోపాయాల్ని చూపించినటువంటి లక్షణం ధర్మరాజులో మనకు కనిపిస్తుంది. మహాభారతంలో శ్రీకృష్ణుడు గొప్పవాడు కాదండి, ధర్మరాజే. శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజు ఏం చెబితే ఇది చేయమంటే చేస్తాడనమాట. అయితే ధర్మరాజు మనసు తెలుసుకుని చెయ్యడంలో చాలా గొప్ప నైపుణ్యం కలిగిన వాడు. ఈ మత్స్యధ్వజుడు సామదాన భేద దండోపాయాలు అని 4 నైపుణ్యం కలిగిన వాడు అన్నాడు. ఆ 4 ఏమిటి? 4 అనలా, ఏమన్నాడు? ద్వయ ఉపాయ. ద్వయము అంటే 2, ద్విద్వయము అంటే 2 ద్వయాలు, అంటే 2 రెళ్ళు, అంటే 4. అందులో సామము దానము ఈ 2 కొంచెం పర్వాలేదు, మరి గొడవ వరకు వెళ్ళక్కర్లేదు కదా. భేదము దండము ఈ 2 కొంచెం ఇబ్బంది పెట్టేవే.
అందువల్ల ఈ రెండింటిని ఒకలా చూడాలి, ఆ రెండింటిని ఒకలా చూడాలి. చాలా పనులు మొదటి రెండింటితో అయిపోతాయి. అవి కూడా అవనప్పుడే మిగిలిన వాటికి వెళ్ళాలి. వీటిని మళ్ళీ మన వాళ్ళు సాత్వికాలని, రాజసాలని, తామసాలని రకరకాల విభాగం చేశారు. ఏ రకమైన కొన్ని ఉన్నా ముందు వాటిని విభాగం చేసేస్తాం. సాత్విక లక్షణాలు ఉన్నవి, తామస, రాజసాలు అని. వాటిని పక్కన పెడితే చమత్కారంగా చెప్పాడు అంతే. 2 రెళ్ళు ఉపాయాలు అన్నాడు. అంటే 2 రెళ్ళు 4. ఆ 4 కూడా సామదానాలు ఒక జంట, భేద దండాలు ఒక జంట అని చెప్పడం ఉంది. ఇది చెయ్యాలి అంటే ఏం చేయాలి? మంత్రం ఉండాలన్నారు. మంత్రం అంటే ఏమిటి? మననేన త్రాయతే ఇది మంత్ర. మననం చేస్తే అది మనల్ని రక్షిస్తుంది. ఇక్కడి నుంచే వచ్చింది. ఒకటి మంత్రాలు ఉన్నాయి, పూజల్లో వాటిల్లో ఉపయోగించే మంత్రాలు. కానీ రాజనీతిలో మంత్రం అంటే ఏమిటి? దాన్ని రక్షించాలన్నమాట, ఎవరికీ తెలియకుండా ఉంచాలి. ఏదైనా ఒక పనిని సాధించాలి అనుకున్నప్పుడు ఆ పనికి ప్రారంభంలో ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అనుకోవడం ఒక స్థాయి అన్నమాట. కర్మణ ఆరంభ ఉపాయ మంత్రంలో మొట్టమొదటి స్థితి. పని చేసేటప్పుడు ఆ ప్రారంభాన్ని ఎవరికి తెలియకుండా గోప్యంగా ఉంచాలి. అంతేగాని మేము ఈ మంత్రం పన్నుతున్నాం, మేము ఇది చేస్తున్నామని అందరికీ చెప్పేస్తే ఉపయోగం లేదు. తరువాత పురుష ద్రవ్య సంపత్. ఈ చేసేటటువంటి మంత్రం ద్వారా రాజుకి ఉన్నటువంటి ద్రవ్యాన్ని, ఆ సంపదని పరిరక్షించాలి, దాన్ని పెంపొందింపజేయాలి. దేశకాల విభాగ అని 3వది. దేశానికి కాలానికి తగినట్లుగా మంత్రం ఉండాలి తప్ప అక్కడెక్కడో వారు పాటించారు కదా అని ఇక్కడ మనం అదే మంత్రం పాటిస్తే మనం దాంట్లో విఫలం అయిపోతూ ఉంటాం. అక్కడ ఆ కాలం ఆ ప్రాంతానికి అది తగినది. వినిపాత ప్రతీకార. మనం చేసే మంత్రము ముందు ముందు ఎలాంటి విఘ్నాలు వస్తాయో తెలుసుకుని దానికి ప్రతిచర్యల్ని ముందుగానే సిద్ధం చేసుకుని చేసేదే మంత్రము అన్నాడు. ఆ మంత్రంలో నిపుణత్వం కలిగిన వాడు ఈ పాండ్యరాజు అని కూడా చెప్తున్నాడు. దూతలు కూడా కొంతమంది ఉంటారు. మహాభారతాన్ని తీసుకుంటే శ్రీకృష్ణుడు ఒక రకమైన దూత. ఆయన కూడా వెళ్ళాడుగా, ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళాడు. మొత్తం 4 దూతలు మహాభారత యుద్ధంలో మనకు కనిపిస్తారు. మొట్టమొదట ద్రుపద పురోహితుణ్ణి పంపిస్తారు పాండవుల వైపు నుంచి కౌరవుల వైపుకు. ఇది ధర్మరాజు పన్నినటువంటి ఒక రాజనీతిలో అద్భుతమైన పాచిక. ఆయనకి మామూలు పాచికలు వేయటం రాదు, కానీ ఈ రాజనీతిని పన్నడంలో ఎదుటివాడు గిలగిలా కొట్టుకునేలాగా చేయగలిగిన సత్తా ధర్మరాజుకు ఉంది. ఏది కూడా తాను నోరు విప్పి ఇది కావాలి అని చెప్పడు, అందరి చేత చెప్పిస్తాడు. అయ్యా చెప్పండి మీరంతా ఏమంటారంటే అలా చెప్పిన దాన్ని ఈయన పాటిస్తాడు. ఆ చెప్పింది ఈయనకి నచ్చకపోతే దాన్ని మళ్ళీ మెల్లిగా తప్పించి వాళ్ళ చేతే అది తప్పని చెప్పించి తనకు కావాల్సింది వాళ్ళ చేత చెప్పించి మీరు చెప్పిందే చేస్తున్నానని చేయిస్తాడు. అది ధర్మరాజులో ఉన్న రాజనీతి. ఇలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది, మనకు కనిపిస్తూ ఉంటారు. మనకు అట్లాంటి తెలివితేటలు ఉండగా అన్నీ బయటపడిపోతూ ఉంటాం. మనమంతా కృష్ణుడు లాంటి వాళ్ళం అన్నమాట. కాబట్టి కృష్ణుడి ముందు, ధర్మరాజు ముందు కృష్ణుడు మహాభారత పరంగా చూసినట్టయితే అందుకే ధర్మరాజుకి చాలా గౌరవం ఇస్తాడు అన్నమాట. మొట్టమొదట ద్రుపద పురోహితుడిని పంపిస్తాడు. ఏంటి? సామము అనే ఒక రాజనీతిని పన్నాడు అక్కడికి వెళ్ళి. సామము, అయ్యా మేము ఉపప్లావ్యంలో ఉన్నాం. ఆ మహాభారతం ఎంత అద్భుతమైన గ్రంథం అంటే ఒక్కొక్క పదంలో ఉపప్లావ్యము, ప్లవము అంటే దాటించేది, ఉపప్లావ్యము అంటే ఆపదల నుంచి దాటించి గట్టెక్కించి సుఖం వైపు మరలించేది. అందువల్ల వాళ్ళు అక్కడ ఉన్నారు, ఉపప్లావ్యంలో ఉన్నారు. నీకు ఆ ఉపప్లావ్యం ఎప్పుడు వస్తుందండి అంటే ఉద్యోగం అయిన తర్వాత వస్తుంది. ఉద్యోగ పర్వం తర్వాత, ఉద్యోగం అంటే నువ్వు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం చేసినప్పుడు ఆ ఆపద నుంచి గట్టెక్కే స్థితి నీకు వస్తుంది. కాబట్టి అప్పుడు పాండవులందరూ వచ్చి ఉపప్లావ్యంలో కూర్చొని తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చుట్టూ అట్టే పెట్టుకుని మనం ఏం చేద్దాం మీరందరూ చెప్పండి. అప్పుడు ద్రుపద మహారాజు గారు వీళ్ళ వైపే ఉన్నారుగా, మామగారు కాబట్టి 5 అల్లుళ్ళాయే, మరి ఉండక ఏం చేస్తాడు? అందువల్ల ఆయన ఇటువైపే ఉన్నాడు. ఉన్న తర్వాత ఈ ద్రుపద మహారాజు గారికి పురోహితుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన్ని పంపిద్దామండి అని వాళ్ళే అంటారు. పంపించారు.
మేము ఇలా ఉపప్లావ్యంలో ఉన్నాం, మీకు సూక్ష్మంగా చెప్పేస్తాం, ఉపప్లావ్యంలో ఉన్నాం, మా రాజ్యం మాకు ఇస్తే బాగుంటుంది అని చెప్పి పంపించడం కదా. అలా వెళ్ళినప్పుడు కొంచెం ద్రుపద పురోహితుడు కొంచెం దూత లక్షణాలని కొంచెం అతిక్రమించి, దూత ఏం చేయాలంటే చెప్పింది చెప్పడం వరకే, తర్వాత మధ్యలో మన తాళింపులు, మన పోపులు, మన తిరగమూతలు వేయకూడదు. అందులో యూట్యూబ్లో ఉన్నది ఉన్నట్టు చూసి చేయాలి తప్ప మధ్యలో మీ పైత్యం కొంత పెట్టకూడదు. పెడితే పూర్తిగా మీ పైత్యం పెట్టండి, లేదంటే ఆ పైత్యం పెట్టండి. ఆ పైత్యము ఈ పైత్యము 2 పైత్యాలు పెడితే ఏమవుతాయి? అది ఏదో అవుతుంది. ద్రుపద పురోహితుడు ఏం చేశాడంటే ధర్మరాజు గారు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పింది చేయకుండా కొంత ఎక్కువగా వెళ్ళి, మా పాండవులంటే ఏమనుకున్నారు, వీరులు శూరులు, వాళ్ళ ముందు మీరు నిలబడగలరా అని ఒక రకంగా ఆత్మోత్కర్ష స్వోత్కర్షకి వెళ్ళిపోయి పాండవుల్ని పొగిడారు. మరి పాండవులను పొగిడితే అక్కడ ఉన్న వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అందువల్ల అది కొంచెం తన్నేంత స్థితికి వచ్చింది. అయితే తన్నకుండా వదిలేశారు. ఎందుకని? బ్రాహ్మణుడు దూతగా వచ్చిన వాడిని కొట్టకూడదు అని అక్కడ ఉన్నారుగా. ఇక్కడ వీళ్ళు పన్ను ఏవైతే రాజనీతి విషయాల్ని వీళ్ళు చేస్తున్నారో వీళ్ళకి ప్రతి ఆలోచనలు చేయగలిగిన మహానుభావులు 2 ఉన్నారు అక్కడ. వాళ్ళిద్దరిని పక్కన కూర్చోబెట్టాడు దుర్యోధనుడు. అదే వాడు ఓడిపోవడానికి కారణం. వాళ్ళు ఎవరయ్యా అంటే సంజయుడు, విదురుడు. వీళ్ళిద్దరూ గనక అటువైపు నిలబడి వీళ్ళు పన్నిన వాటికి ప్రతివ్యూహాలు పన్నే అవకాశం కనుక ఉంటే పోటాపోటీగా ఉండేది. కాబట్టి రాజనీతి విషయంలో ధర్మరాజు ముందు దుర్యోధనుడు పేలవంగా ఏనుగు ముందు బల్లిలాగా అయిపోయాడు. అప్పుడు వెంటనే ద్రుపద పురోహితుడు అలా చేసేసరికి మరి ధృతరాష్ట్ర మహారాజు ఏదో ఒకటి చెప్పాలి కదా. ఆయన బితుకుమంటూ కూర్చుంటున్నాడు. కూర్చొని ఇప్పుడు ఏదో సమాధానం చెప్పాలి. ఏం చెప్పాలి? రాజ్యం ఇస్తానని చెప్పలేడు, ఇవ్వనని చెప్పలేడు. ఇవ్వనని ఖరాఖండిగా చెప్పేస్తే లోకంలో ఒక రకమైనటువంటి చెడ్డ పేరు వస్తుంది. ఇస్తాను అంటేనేమో కొడుకు ఒప్పుకోడు, తనకు కూడా ఇష్టం లేదు. మళ్ళీ ఏం రాజ్యం ఇస్తాం, ఇప్పటివరకు అనుభవిస్తున్నాం కదా, ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నప్పుడు ద్రుపద పురోహితుడే తన గొయ్యిని తాను తవ్వుకున్నట్లుగా కొంచెం స్వోత్కర్షకి పోయేసరికి అక్కడ పెద్ద హడావిడి జరిగి కొట్టుకునేంతవరకు వచ్చేసరికి చాలు సరే నువ్వు వెళ్ళు, నేను మళ్ళీ మా వైపు నుంచి పంపిస్తానులే అని మాట దాటేసేసాడు. లేదంటే అక్కడ ధృతరాష్ట్రుడు తన అభిప్రాయం చెప్పాలి. దూత వచ్చినప్పుడు చెప్పకుండా పంపించాడు. అంటే ధర్మరాజు సామాన్ని పన్నితే సామానికి సామాన్నే ప్రతిచర్యగా ధృతరాష్ట్రుడు కూడా అదే తెలివిగా చాలా నాజూగ్గా పంపించేశాడు. అప్పుడు ఈ సామాన్ని ఇంకొంచెం ప్రతిపాదించడం కోసం సంజయుణ్ణి పంపించాడు. అక్కడికి పంపించి ఆ సామాన్ని తాను కూడా చూపించాలి కదా. సంజయ రాయబారం ఎలాంటిది అంటే సంజయుడికి ముందే చెప్తాడు, నువ్వు వెళ్ళి వాళ్ళని యుద్ధం చేయకుండా ఆపాలి సంజయ అంటాడు. అయితే రాజ్యం ఇచ్చేస్తున్నామా మహారాజా అంటే ఇవ్వం, రాజ్యం ఇవ్వం, వాళ్ళు యుద్ధం చేయకూడదు, ఇది సామం. వెళ్ళాడు. ఏం చేస్తాడు పాపం. అందువల్ల ద్రుపద పురోహితుడు ఎలాంటి దూత అంటే శాసనహరుడు. రాజు ఏదైతే ఉద్దేశాన్ని ఉంచి పంపించాడో దాన్ని పోగొట్టేశాడు ఆయన. అలాగే తరువాత ఉలూక రాయబారం అని ఉంటుందిలేండి. మొత్తం 4 రాయబారాలు. 4 రాయబారాలకి 4 ఆశ్వాసాలు తిక్కన మహానుభావుడు రాశాడు. తిక్కన చేతిలో పడకపోతే మహాభారతం, ఆ ఉద్యోగ పర్వం, విరాట పర్వం ఇవన్నీ ఏమైపోయేవో. అంత గొప్పవాడు. ప్రతి ఆశ్వాసంలో ఒక్కొక్క అవతారం ఎత్తి తిక్కన రాస్తాడనమాట. విరాట పర్వం రాసేటప్పుడు ఆయనలో ఒక కవి నిద్రలేస్తాడు, ఒక నాటకకర్త నిద్రలేస్తాడు. ఉద్యోగ పర్వం దగ్గరికి వచ్చేసరికి రాజనీతిజ్ఞుడు. అంటే ఒకే వ్యక్తిలో బహుముఖీనమైన ప్రతిభా పాటవాలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా తెలుగు కవులు అంటే తిక్కనే. ఒక్కొక్క పర్వంలో ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఒక ఆచార్య స్థానం, వేదాంతాన్ని చెప్పేటటువంటి ఒక వేదాంతి కనిపిస్తాడు, ఒక గురువు కనిపిస్తాడు, దార్శనికుడు కనిపిస్తాడు, ముందు జరగబోయేదాన్ని ఊహించి చెప్పడం కనిపిస్తుంది. ఇలా ఒక్కొక్క ఆశ్వాసంలో తిక్కన్ని ఒక్కొక్క రకంగా చూడొచ్చు అన్నమాట. అలా సామదాన భేద దండోపాయాలు మనం తిక్కన వైపు వెళ్ళిపోతున్నాం. ద్విద్వయోపాయ ధీ విద్వద్వతం సంభు షాడ్గుణ్య చాతురీ చక్రవర్తి. అది తెలుసు కదా, సామదాన భేద దండోపాయాలు అన్నాం. ఈ 4 ఉపాయాలలో ఉపాయాలు అనే తెలివితేటలు ఉన్న వాళ్ళల్లో ఈయన ఇంకా బాగా విద్వద్వతం సంభు, చాలా నైపుణ్యం ఉన్నవాడండి. ఇక షాడ్గుణ్య చాతురీ చక్రవర్తి,
రాజులకి 6 రకాలైనటువంటి గుణాలు ఉండాలి అన్నారు. షాట్గుణ్య, షట్ గుణాలు కదా, సంధి, విగ్రహం, యానం, ఆసనం, ద్వైతీభావం, సమాశ్రయం అని 6 గుణాలు చెప్పారు. పంచతంత్రంలో ఏవో 5 తంత్రాలు అంటారు కదా, అలాగే 6 గుణాలు ఏమిటి? సంధి, అవసరమైనప్పుడు సంధి చేసేసుకోవటం, లేకపోతే విగ్రహం, అపకారం కలిగేలాగా ప్రవర్తించడం. అపకారం చేసైనా సరే రాజనీతిలో గెలవాల్సిందే. అపకారం. రెండోది విగ్రహం అంటే అపకారం. యానం, ఈ 2 కుదరినప్పుడు పద యుద్ధానికి తేల్చుకో. యానం అంటే యుద్ధానికి వెళ్ళటం అని. ఆసనం అన్నారు, అపకారం చేయకుండా సంధితో ఉండిపోవటం కొన్నాళ్ళు అనమాట. కొన్నాళ్ళు అలా ఉండిపోవటం, అపకారము చేయుడు, సంధితో అలా ఉండిపోతాడు, అదొక స్థితి. అలానే అపకారం పూర్తిగా చేయకుండా ఉంటాడంటే అవకాశం వచ్చినప్పుడు చేస్తాడు. దీన్ని ఆసనము అన్నారు. ఇక ద్వైతీభావము అని ఒకటి ఉంది. సంధి విగ్రహాలని 2, ఒకవైపు సంధి ఉంటుంది, ఒకవైపు అపకారం ఉంటుంది, రెండింటిని నిర్వహించడాన్ని ద్వైతీభావం అంటారు. ఇక సంశ్రయము అనేది చివరిది, అంటే అది సమాశ్రయం, సంశ్రయం, దానికి ఏమిటి? లొంగిపోవటం. ఎప్పుడు లొంగాలో, ఎప్పుడు అపకారం చేయాలో, ఎప్పుడు సంధి చేసుకోవాలో తెలిసినటువంటి వాడు. ఇవే మళ్ళీ 4 రకాలైనటువంటి ఉపాయాలు. ఉపాయం అంటే ఒక కార్యాన్ని సాధించడానికి మనం ప్రవర్తించేటటువంటి మార్గాలు అన్నమాట. కొన్నాళ్ళు ఆగాలి. ముందు సామంతో అంటే ఒక రకంగా సంధి, అయ్యా నేను నీకు సామంత రాజుగా ఉంటాను, లేదా నన్ను వదిలేయండి అని రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పడం. అంటే ఎప్పుడు? సామము దానము తను యుద్ధానికి సన్నద్ధుడై యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి లేనప్పుడు ఈ రెండింటితో తాత్సార్యం చేయాలన్నారు. అంటే పూర్తిగా సామంలో ఉండిపోమని కాదు, అక్కడే పని అయిపోయింది అనుకోండి, గొడవలేదు. ఇంకా యుద్ధం కోసం సైన్యాన్ని సమీకరించుకోవడమో, బలగాన్ని తెచ్చుకోవడమో, దీనికి కొంత సమయం పడుతున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు వెంటనే వెళ్ళిపోయి కొంత దానం ఇచ్చేయండి ఆయనకి. దానం అంటే నువ్వేం చేయాలి? కొంత సాక్రిఫైస్ చేయాలి, కొంత వదులుకోవాలి. అంటే ఏవో ఆభరణాలు, ఏవో వజ్రాలు, వైడూర్యాలు, లేదా కొంత రాజ్యమో ఆయనకి ఇచ్చేసి నమస్కారం పెట్టడం, అది దానము. అందుకే ధర్మరాజు దానం దేంతో పన్నాడు? మాకు 5 ఊళ్ళు ఇస్తే చాలండి అన్నాడు. అది దానం. వాడు ఎవడని తెలుసు. పైగా ఆయన అడిగిన 5 ఊళ్ళు ఏమిటో చూస్తే దుర్యోధనుడికి గుండె ఆగిపోతుంది. ఇప్పుడు భారతదేశంలో ఢిల్లీ, ముంబై, ఏదో కోల్కతా, ఇంకోటి 5 ఊళ్ళు తప్ప మిగిలింది అన్నాడు అనుకోండి, ఉపయోగం ఏముంది? ఆయన అడిగినవి అలాంటివి. పైకి 5 ఊళ్ళు, కానీ మొత్తం ఆ కురువంశానికి మూలభూతమైన నగరాలన్నింటినీ అడిగాడు ఆయన. ఈ ఊరి పేర్లు తర్వాత వస్తాయి కదా, 5 ఊళ్ళు అన్న విషయం మాత్రం పైకి ఉంటుంది. ఇలా దానం ఇచ్చి కొంతకాలం వరకు ఆ రాజుని, శత్రువుని అడ్డుకోవడానికి వేసేటటువంటి పన్నాడు. అది కూడా కుదరదు అనుకోండి, ఏం చేయాలి? వాళ్ళల్లో వాళ్ళకి విభేదాలు పెట్టాలి. అది కృష్ణుడి ద్వారా చేయించాడు భేదం. కృష్ణుడిని పంపించడానికి కారణం అదే. నిజానికి కృష్ణుడు వెళ్ళి అక్కడ ఉద్ధరించేది లేదని అందరికీ తెలుసు. కృష్ణుడు కాదు, ఇంకొకళ్ళు వెళ్ళినా సరే అక్కడ జరిగేది అదే అని తెలుసు. అయితే ఏం చేయాలి? వాళ్ళల్లో వాళ్ళకి తగువులు పెట్టాలి. కృష్ణుడు వెళ్ళిన తర్వాత భీష్ముడు, ద్రోణుడు, అక్కడ ఉన్నటువంటి మహర్షులు, నారదుడు, వీళ్ళందరూ ఉన్నారు చూసారా, వీళ్ళందరూ కృష్ణ నువ్వు భగవంతుడివి, నువ్వది అని వీళ్ళు పొగుడుతుంటే, కృష్ణుడంటే పడని వాళ్ళందరూ కంటకింపుగా ఉండి అక్కడ 2 వర్గాలుగా విడిపోయారు. ఆ తర్వాత నుంచి వాళ్ళు కొట్టుకోవడం, దుర్యోధనుడి బతుకంతా ఆ విడిపోతున్నటువంటి సైన్యాన్ని సమీకరించుకోవడమే తప్ప వాడికి యుద్ధం చేసే ప్రశాంతత ఏమీ లేదన్నమాట. అలాంటి పరిస్థితిని భేదంతో చేశాడు. చివరికి దండోపాయానికి వచ్చి ఇలా మన రాజుగారు కూడా మత్స్యధ్వజుడు ద్విద్వయ ఉపాయ ధీ విద్వద్వతం సంభు షాడ్గుణ్య చాతురీ చక్రవర్తి. ఈయన చక్రవర్తి. ఎలాంటి చక్రవర్తి? 6 గుణాలను చాతుర్యంగా ప్రదర్శించగలిగిన చక్రవర్తిత్వం కలిగిన వాడు. చాలామంది చక్రవర్తి అని పేరు పెట్టుకుంటూ ఉంటారు కదా. అంటే చక్ర అంటే చక్రము, వర్తించేవాడు, చేతిలో చక్రం కలిగినవాడు అంటూ ఉంటారు. చక్రము అంటే భూమి అని అర్థం. ఆ భూమిలో వర్తించేవాడు అంటే భూమికి అధిపతిగా ఉన్నవాడు చక్రవర్తి. ఇక్కడ చక్రానికి, సుదర్శన చక్రానికి, అరచేతిలో చక్రాలకి ఏం సంబంధం లేదనమాట. చక్రము అంటే భూమి. షాడ్గుణ్య చాతురీ చక్రవర్తి, ఇది ఒక లక్షణం. అంటే రాజనీతిలో బాగా నిష్ణాతుడు ఈయన. క్రీడాచలీకృత శ్రీఖండ గిరిరాజు
శ్రీఖండము అంటే చందనం అంటారండి. చందనం ఉన్నటువంటి గిరి ఏమిటి? చందనగిరి అంటే మలయ పర్వతం అంటారు, చందనాద్రి. ఆ మలయ పర్వతము అనే శ్రేష్టమైన గిరిరాజు అంటే శ్రేష్టమైన ఆ మలయాద్రిని క్రీడాచలీకృతంగా చేసుకున్నాడు, తనకి క్రీడా పర్వతంగా చేసుకున్నాడు. అంటే ఈయన అక్కడికి వెళ్ళి విహరిస్తూ ఉంటాడు. ఆర్టిఫిషియల్ మౌంటైన్స్ ప్రాచీన కాలంలో కవులు చాలా ఎక్కువగా వర్ణిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఉద్యానాలు నిర్మించుకుంటూ ఉంటాం కదా, ఇళ్లల్లో పెట్టుకుంటూ ఉంటాం. ఇళ్లల్లో గెలాక్సీ కూడా పెడుతూ ఉంటారు కదా, బెడ్రూమ్స్లో రకరకాలుగా. అలాగే వాళ్ళకి రాజులకి కృత్రిమ పర్వతాలు వాళ్ళు పెట్టుకుంటారనమాట. ఒక ఉద్యానవనం, అందులో పర్వతం ఉన్నట్లుగా చేస్తారు. ఈయన తనకు క్రీడ అంటే తన విలాసం కోసం ఒక పర్వతం ఏర్పాటు చేసుకున్నాడా అన్నట్లుగా మలయ పర్వతం ఉంది. అంటే ఈయన రాజ్యం అక్కడ వరకు వ్యాపించిందని చెప్పుకోవచ్చు. కనకాద్రి ముద్రణ గ్రంథకర్త. కనకాద్రి అంటే బంగారపు కొండ, మేరు పర్వతం. అది ఎక్కడ ఉంటుంది? భూమికి పైన ఉంటుందండి. దాని మీద మళ్ళీ మీరు దేవతలు, స్వర్గం ఉంటుందని మనకి పురాణాలు చెప్తూ ఉంటాయి. ఆ మేరు పర్వతం మీద, కనకాద్రి మీద ముద్రణ అంటే తన కీర్తికి సంబంధించినటువంటి బిరుదులు వాటిని రాశాడన్నారు. అంటే సువిశాలమైనటువంటి రాజ్యం కలిగిన వాడు, చాలా కీర్తి కలిగిన వాడు అని చెప్పుకోవాలి. కొంచెం అతిశయమైనప్పటికీ కనకాద్రి అంటే కనకగిరి అనేదైనా కూడా అనుకోవచ్చు. అక్కడ వరకు కూడా రాజ్యం ఉంది. అక్కడ ఏమైనా ఆయన జయించి కనకగిరి, ఇప్పుడు కనిగిరి అంటూ ఉంటారు చూసారా, ప్రకాశం జిల్లాలో ఉంటుంది. అలా అక్కడ వరకు ఆ పర్వతం మీద ముద్రించినటువంటి గ్రంథకర్త అంటే అర్థం ఏమిటి? తన బిరుదావళిని వాటి మీద లిఖించేలాగా చేసుకున్నటువంటి కీర్తి కలిగిన వాడు. అందూనిబద్ధ అబ్ర బృంద వేదండాళి. వేదండము అంటే ఏనుగు, ఆళి అంటే సమూహం, ఏనుగుల సమూహం. ఆ ఏనుగులు ఏమిటట? బృందంగా ఉన్న, సమూహంగా ఉన్న అభ్రము అంటే మేఘము, మేఘాల సమూహమే ఏనుగుల సమూహం. ఇది కలిగినవాడు. అంటే ఈయన రాజ్యం మీద మేఘాలు వచ్చి ఎప్పుడు ఇలా వాలి ఉంటాయట. అంటే ఎప్పుడు వర్షాలు కురుస్తూ ఉంటాయి, నేల సస్యశ్యామలంగా ఉంటుంది. ఇది మీకు ఎలా తెలిసిందండి? మేఘాలు వెళ్ళిపోతాయి కదా. అబ్బే లేదు. ఈయన రాజ్యంలో ఏం చేశాడు? ఈయన కట్టేశాడు అనమాట. వాటిని కట్టు కొయ్యలు ఉంటాయి చూసారా, ఏనుగుల్ని కట్టేసినట్టుగా మేఘాల్ని కట్టివేశాడు. అందు అంటే కట్టు కొయ్యకు, నిబద్ధ బంధించిన, అభ్ర అంటే మేఘము, మేఘముల యొక్క బృందము అనే వేదండాళి. ఇక్కడ వేదండాలు ఉంటాయి కదా, ఈ వేదండాలు ఎలా ఉన్నాయి? నల్లగా ఉన్నాయి. పైన మేఘాలు కూడా ఎలా ఉంటాయి? నల్లగా ఉన్నాయి. ఈ పురంలో ఉన్నటువంటి ఏనుగుల గుంపులే ఆకాశంలో ఉన్న మేఘాలు గుంపుల్ని తెచ్చి ఇక్కడ కట్టేశాడా అన్నట్లుగా ఉన్నది. అంటే అంత సస్యశ్యామలంగా ఆయన రాజ్యం ఉంటుంది. వననిధి స్తంభన ఆధునిక రఘువు. రఘువు అంటే రాముడు అని చెప్పుకోవాలి. ఆధునిక రఘువు అంటే ఈయన మోడ్రన్ రామ అన్నారు. మోడ్రన్ రాముడట. అధునా అంటే ఇప్పుడు, ఈ కాలపు రాముడండి ఈయన. వననిధి స్తంభన, వననిధి సముద్రాన్ని కూడా స్తంభింపజేసినటువంటి అక్కడ వరకు రాజ్యం విస్తరించిన వాడు. అలాంటి ఆధునికమైన రఘువండి. వంతెనలు కూడా కడితే కట్టున్నాడేమో. తామ్రపర్ణి అమల పాద కేళి హంసంబు. తామ్రపర్ణి నది పాండ్యదేశంలో ప్రవహించే నది. ఆ తామ్రపర్ణి నది అనే అమల స్వచ్ఛమైన పాథస్ అంటే నీరు అనమాట. ఆ నీటిలో కేళి విహరించేటటువంటి హంసము. హంస లాంటి వాడు ఈయన. లంకేశ మైత్రీ ప్రియంకరుడు. లంకేశుడు విభీషణుడు కావచ్చు, ఆయన సంతతి వాళ్ళు కావచ్చు. లంకేశ అంటే విభీషణుడి యొక్క అంటే ఆ ద్వీపాంతర మైత్రి కలిగిన వాడు. ఎవడు గొప్ప రాజు అవుతాడు అంటే వేరే ద్వీపాలతో సత్సంబంధాలు పెట్టుకుని ఇక్కడి నుంచి వస్తువులు అటు గిరాటేసి, అటు నుంచి గిరాటేసిన వస్తువులను ఇటుపుచ్చుకొని చక్కగా వస్తు మార్పిడి వ్యాపారం చేసుకునేవాడు గొప్ప రాజు కదా. అలాగే లంకేశ మైత్రి ప్రియంకరుండు. విభీషణుడితో అలాగే లంకాధిపతి ఎవరైతే వారితో మైత్రి చేసి వాళ్ళకి ఆనందాన్ని, ప్రియాన్ని కలిగించేవాడు. ప్రియంకరోతి ఇది ప్రియంకర. కాబట్టి ప్రియంకరుడు. అంతేనా? స్వస్తికృత్. స్వస్తి అంటే దీవించేటప్పుడు బ్రాహ్మణులు చేసేటటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క పదం ఉంది. వషట్, స్వస్తి అంటారు. స్వస్తి అంటే మంచి అగుగాక. రాజుల్ని దీవించేటప్పుడు స్వస్తివాచకం చేయాలట.
స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు అని వామనుడు బలిచక్రవర్తిని చూడగానే నెత్తి మీద చేపెట్టిన ఆయన నీకు స్వస్తి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా నెత్తి మీద చేపెట్టాడంటే చివరికి అలాగే పెట్టేశాడు కదా, ముందే స్వస్తి అన్నాడు. అక్కడే ధ్వని అనమాట. మొట్టమొదటి పదంలోనే ఆయన ఎందుకు వచ్చాడో చెప్పేశాడు. పాపం పిచ్చివాడు, ఆయనకు తెలియలేదు. నీకు సు అస్తి, మంచి జరుగుగాక అంటే ఏదో సుస్థి జరగడం కాదు, అక్కడ సుస్థి చేసింది అంటూ ఉంటారు. ఇది సుస్థి కాదు, సు అస్తి, మంచి జరుగుగాక. చివరికి జరిగింది బలిచక్రవర్తికి మంచిగా, ఉన్నదంతా పోయింది, భగవంతుడి సాన్నిధ్యం లభించింది, ఆయనే సేవకుడై కొలిచేటటువంటి అవకాశం బలిచక్రవర్తికి వచ్చింది. అది స్వస్తి. భగవత్ వాక్యానికి లోపల అన్ని అర్థాలు ఉంటాయన్నమాట. ఊరికే పైపైన ఏదో ముఖప్రీతి కోసం చేసిన స్వస్తి వాచకం కాదు. అలాగే ఇక్కడ కూడా స్వస్తికృత్, స్వస్తి వాక్యాలు పలికేలాగా దీవిస్తూ ఉంటాడట. సాధారణంగా రాజుల్ని ముఖప్రీతి కోసం పొగుడుతూ ఉంటారు, కాదండి, ఇది వాస్తవ స్తుతి అన్నారు. వాస్తవము అంటే నిజంగా స్తవమే కానీ వాస్తవమైన స్తవం అన్నాడు. అంటే స్తుతి, అసలైనటువంటి స్తుతి ఎవరు చేస్తారండి అంటే అగస్త్య మహర్షి. ఆయన చాలా గట్టివాడండి, పొట్టివాడు. ఆయన చాలా గట్టివాడు. సముద్రాన్ని మొత్తం చుడికీకృత సాగరుడు, అంటే ఇలా పుడిసిట పట్టేసి తాగిపారేశాడు అనమాట. ఎవరు? అగస్త్యుడు. ఆయన చాలా పొట్టివాడు, 3 అడుగులో ఎంతో ఉంటాడు. వాళ్ళ ఆవిడ మాత్రం 8 అడుగులు ఉంటుంది. అదేమి జంటండి అని నవ్వకండి, ఆయనకి అసలే కోపం ఎక్కువ, చెప్పించి పారేస్తాడు. దానికి వేరే కథ ఉంది. ఈ పొట్టివాడి తప్ప నాకు ఇంకెవరు అక్కర్లేదని ఆవిడ ఒక రాజకుమార్తె లోపాముద్ర కోరి 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 అగస్త్యుడినే చేసుకుంది. అంత గట్టివాడు అనమాట. స్వస్తికృత్ వాస్తవ స్తుతి అగస్త్యుడు అని ఎందుకు వచ్చిందయ్యా ఆయనకి పేరంటే, అగము అంటే పర్వతం. ఆ పర్వతం వాడు ఉన్నాడు కదా ఒకడు, వింధ్య పర్వతం. వాడేమిటి అలా 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 పెరిగిపోతూ ఉంటే వాడు ఈయనకి శిష్యుడు అనమాట. ఆయన వచ్చి కాలుతో తొక్కి, ఒరే నేను మళ్ళీ ఇటు వచ్చేంత వరకు నువ్వు పైకి తలెత్తి చూసావో జాగ్రత్త అని చెప్పి దక్షిణ భారతదేశానికి వచ్చేసాడు. దక్షిణ కాశీ అయిన దక్షారామంలో ఉన్నాడు. మళ్ళీ ఆయన ఎప్పుడు ఇటు వస్తాడా, మళ్ళీ మనం పైకి వెళ్ళిపోదామని అప్పటి నుంచి అణుచుకుని కూర్చున్నాడు. వింధ్యపర్వతం అలా ఉండిపోయిందనమాట. పాపం వీడి వలన ఆయన మళ్ళీ కాశీకి రాకుండా ఆ దక్షిణ కాశీలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అది ఆయనకి పనిష్మెంట్ లాగా అయిపోయింది. అగస్త్య మహర్షి పర్వతాన్ని స్టే లైక్ దిస్, ఇలా ఉండంతే నువ్వు అన్నాడు కాబట్టి అగస్త్య అయిపోయాడు. ఆయనకే ఇంకొక పేరు అగస్తి. అగస్త్య మహర్షి అంతటి వాడి చేత వాస్తవమైన స్థుతుల్ని పొందేవాడు ఈ పాండ్యరాజు. మరి ఎంత గొప్పవాడు. మఘవ మకుట మోటన శరకోటి. మఘవ అంటే ఇంద్రుడు. ఇంద్రుడి కిరీటంలో ఉండే, మకుటము అంటే కిరీటం కదా, ఇంద్రుడి కిరీటంలో ఉండే ఆ రత్నాలు ఉంటాయి చూసారా, ఆ కిరీటాన్ని మోటనము అంటే చూర్ణం చేయడం, అంటే పిండి పిండి చేయడం. ముఠ సంచూర్ణని అని దాన్ని పూర్తిగా పొడి పొడిగా చేయగలిగినటువంటి శరకోటి. అంటే ఇంద్రుడు వజ్రాయుధాన్ని ధరిస్తాడు, వాడి శరీరం అంతా కూడా వజ్రంలాగే ఉంటుందన్నమాట. అంటే అత్యంత కఠినమైన ఇంద్రుడి కిరీటాన్ని కూడా పిండి చేయగలిగినటువంటి బాణ సమూహాలు కలిగినటువంటి సైన్య సంపత్తి కలిగిన వాడు ఈ పాండ్యరాజు. అంతేనా? మంత్రభృత్య, మంత్ర అంటే తన మాట చేత, తన శాసనం చేత, భృత్యభూత అంటే సేవకులుగా చేసుకున్న, భూత సమస్త ప్రాణులు, పంచభూతాలు, ఇంకా సమస్తమైనటువంటి భూతగణాలు, ఇవన్నీ ఏదైనా అనుకోండి. భూత అంటే పుట్టినది, ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ. అంటే తన మాట చేత, తన శాసనం చేత భృత్యభూత సేవకులుగా చేసుకోబడిన భూత 2 వాడాడనమాట. భూత భృత్యభూత అంటే సేవకులుగా అయిపోయినటువంటి భూత సమస్తమైన భూతాలు, ప్రాణులు, శివుడి దగ్గర అనుకుంటే భూతగణాలు, వీటన్నింటినీ ఆత్త పొందినటువంటి సాక్షాత్తు ఈయన శివుడి అవతారం అండి అన్నారు. భూమికుడు అంటే, భూమిక అంటే బేస్ అంటే దాన్ని పోషించేవాళ్ళు అని అర్థం. అంటే వేషాన్ని ధరించే వేషధారి అని అర్థం. శాంభవ భూమికుండు అంటే శంభు సంబంధమైనది శాంభవం అంటే శివుడికి సంబంధించిన వేషధారి, అంటే శివుడి వేషమే, అంటే అపర శివుడే అని అర్థం అనమాట. 2-3 అర్థాలు కొంచెం కొంచెం జరుపుకోవాలి. ఎందుకంటే సన్నగా ఉంటుంది. మనం వెళ్ళాలి అంటే మనకి ఇంత బొజ్జ ఉంటుంది. ఏం చేస్తామండి, కొంచెం ఊపిరి బిగబెట్టి పొట్టలా అని మొత్తానికి బయటికి వెళ్తాం కదా. అలాగే అర్థాలు కూడా అంతే కొంచెం సర్దుకోవాలన్నమాట. శాంభవ భూమికుండు
అంటే శంభు సంబంధమైన వేషాన్ని ధరించేవాడు. అంటే శంభ సంబంధమైనదంటే శంభుడిదే, అంటే శివుడి వేషాన్ని ధరించి అంటే శివుడే అని 3 అర్థాలు సర్దుకోవాలన్నమాట. అలాంటి వాడు తత్పురంబేలు, ఆ పురాన్ని ఏలేటటువంటి పాండ్య మత్స్యధ్వజుండు, పాండ్య దేశానికి సంబంధించినటువంటి మత్స్యధ్వజుడు అనే రాజు. అది మొత్తానికి రాజుగారిని ఈరోజు ప్రవేశపెట్టగలిగాం అతి బలవంతం మీద. తర్వాత ఆయన వచ్చారు, ఆయన వచ్చి ఏం చేస్తారు, రాజులు ఏం చేస్తారో ఆయన కూడా అదే చేశాడు. అదంతా ఏం చేశాడు అనేది మళ్ళీ మనం రేపు చూద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.